Okay. So coming to today's topic, the most important and triggering topic అండి ఇది బ్యాంకింగ్లో. సో ప్రజెంట్ మీరు బ్యాంక్ టాపిక్ సంబంధించి నేను తీసుకున్నా సరే 3Ms అంటాం అనమాట. సో 3Ms ఎవరు అంటే సో విజయ్ మాల్యా, సో మెహతా, అలాగే నీరవ్ మోడీ, సంథింగ్ అందరూ ఎంతో వస్తారు అన్నట్టు. సో వీళ్ళు మెయిన్ టాపిక్స్ ఇప్పుడు. సో ఈ రోజున బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఇంత లాస్లో ఎందుకు ఉంది, సో మొండి బకాయిలు ఏ విధంగా ఎక్కువ ఉన్నాయి, సంథింగ్ ఇవన్నీ కూడా చాలా చాలా ట్రిగ్గరింగ్ ఇష్యూ అనమాట. ఈవెన్ రీసెంట్గా కూడా ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ఏదైతే ఉందో, ఈ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ కూడా రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో నేషన్ వైడ్ బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయండి అని చెప్పి. సో నేషన్ వైడ్ బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయండి. ఇక్కడ వస్తుంది బ్యాడ్ బ్యాంకింగ్ అనేది. బ్యాడ్ బ్యాంకింగ్ కాదండి, బ్యాడ్ బ్యాంక్. సో ఈ బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయమని చెప్పి రీసెంట్గా ఐబీఏ కూడా అనౌన్స్ చేసిందనమాట. సో ఇది చాలా 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 కరెంట్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. సో కరెంట్ ఇష్యూస్లో బ్యాంకింగ్ టాపిక్ సంబంధించి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిఫార్మ్స్లో ఒక భాగం ఏంటి అంటే ఎన్పిఎస్కి సంబంధించింది అనమాట. ఓకే, మీకు ఎకానమీలో ల్యాండ్ రిఫార్మ్స్ టాపిక్ ఒకటి ఉంటుంది, ల్యాండ్ రిఫార్మ్స్. సో అది ఇండస్ట్రీస్ రిలేటెడ్, అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్, సంథింగ్ అన్నిటికీ సంబంధించి. సో ఇది ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ టాపిక్ అనమాట. ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఏదో అప్పుడు జరిగింది ఇప్పుడు లేదు అనేది ఏమి ఉండదు. మనం ఏ టైంలో ఉన్నా ఆ టైంలో జరుగుతూనే ఉంటాయి ఏదో ఒకటి అప్డేట్స్ అనేవి. ఓకే, ఇప్పుడు తెలంగాణలో ధరణి పోర్టల్ అని చెప్తా ఉన్నాము, సంథింగ్ దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్ అనమాట. అండ్ కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. అట్లానే బ్యాంకింగ్ కూడా రిఫార్మ్స్ ఇప్పుడు 1991లో జరిగినాయి, 1998లో జరిగి అక్కడ ఆగిపోయింది, ఇప్పుడు ఏం లేవు అనుకోవద్దు. సో దిస్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్ అనమాట, పెరెన్నియల్ టాపిక్ అది. సో దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్, తెలుగులో మొండి బకాయిలు అంటారు. దీన్ని బ్యాడ్ లోన్స్ అని కూడా అంటాం. సో బ్యాడ్ లోన్స్ ఆర్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. దీన్ని ఇంకా టెక్నికల్గా మాట్లాడితే స్ట్రెస్డ్ అసెట్స్ అని కూడా అంటారండి. స్ట్రెస్డ్ అసెట్స్ అంటే ఏ అసెట్స్ అయితే వాట్ ఆర్ అసెట్స్ ఇన్ బ్యాంకింగ్ టెర్మినాలజీ? లోన్స్ గివెన్ బై బ్యాంక్స్. సో అవి ఏవైతే స్ట్రెస్లో ఉన్నాయో, ఏ లోన్స్ అయితే స్ట్రెస్లో ఉన్నాయో దోస్ ఆర్ స్ట్రెస్డ్ అసెట్స్ అనమాట. సో ఎన్పిఎస్ అంటాము, దాన్నే బ్యాడ్ లోన్స్ అంటాము, వాటిని స్ట్రెస్డ్ అసెట్స్ అంటాము. సో తెలుగులో అయితే మొండి బకాయిలు లేదా నిరర్ధక ఆస్తులు అని చెప్తాం అనమాట. సో దెన్ చాలా జాగ్రత్తగా వినండి, ఈ టాపిక్ బేసిక్ నుంచి వస్తాను, ప్రజెంట్ ఈ రోజు వరకు ఎంతవరకు ఉందనేది. దెన్ బేసిక్ కాన్సెప్ట్ తీసుకుంటే వాట్ ఈజ్ ఎన్పిఏ, నిన్న మనం చెప్పుకున్నాం. వాట్ ఈజ్ ఎన్పిఏ? సో ఒక పర్సన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒక 10 lakhs లోన్ తీసుకున్నాడు. దీన్ని ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. ప్రిన్సిపల్ అంటే ఏంటి? అసలు అంటాం కదా, PTR/100లో P. సో ప్రిన్సిపల్. సో అసలు 10 లక్షలు, దీనికి ఎంతో కొంత వడ్డీ కట్టాలి. సో మొత్తం ఒక 2 lakhs అనుకుందాం వడ్డీ కట్టాల్సిన తను, మొత్తం 12 lakhs రూపీస్ దీన్ని రీపే చేయాలి మళ్ళీ ఎస్బీఐకి. ఇతను ఫస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ ఒక 3 lakhs 4 lakhs రీపే చేసేసాడు. ఆ రిమైనింగ్ వెంకటేశ్వర్లు గారు నేను చేస్తాను. ఓకే, ఇతను 12 lakhs పే చేయాలి. ఈ 12 lakhsలో 3 to 4 lakhs పే చేసేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ 4 lakhs పే చేసాడు అనుకుందాం. ఇంకెంత పే చేయాలి? 12 lakhsలో ఇంకొక 8 lakhs పే చేయాలి. ఇంక ఇక్కడ సినిమా స్టార్ట్ అయిందనమాట అతనికి. సో అక్కడి నుంచి ఇంకా పేమెంట్ రావట్లేదు. 1 month ఆగాడు, 2 months ఆగాడు, 3 months ఆగాడు. 3 months ఎటువంటి పేమెంట్స్ లేవు ఈ పర్సన్ నుంచి. ఈ బ్యాంక్కి ఆ 3 months అనేవి ఎటువంటి పేమెంట్స్ లేవు అనమాట. సో ఎటువంటి పేమెంట్స్ లేనప్పుడు అతని 8 lakhs ఏదైతే ఉందో ఆ 8 lakhs అమౌంట్ ఏమంటాను నేను? ఎన్పిఏ అంట, నాట్ 12 lakhs. సో అతను 4 lakhs పే చేసేసాడు కదా, మిగతా 8 లక్షలు ఏదైతే ఉందో ఆ 8 లక్షలు ఏమంటానంటే నేను నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అని చెప్తాను అనమాట. సో ఎంతైతే అమౌంట్ స్ట్రెస్డ్లో ఉందో ఆ అమౌంట్ని ఏమంటామంటే మనం నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ ఆర్ స్ట్రెస్డ్ అసెట్ అని చెప్తాం. ఇది క్లియర్, ఇది బేసిక్ కాన్సెప్ట్. సో దీంట్లో ఏదైతే 90 days వరకు లోన్ తీసుకున్న పర్సన్కి, లోన్ ఇచ్చిన పర్సన్కి ఎటువంటి ట్రాన్సాక్షన్ లేకపోతే, ఎటువంటి మానిటరీ ట్రాన్సాక్షన్ లేకపోతే, దట్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఎన్పిఏ. ఇది మనకు తెలుసు. దెన్ ఇదే ఎన్పిఏగా ఒక
12 మంత్స్ ఉందనుకోండి, కొన్నిసార్లు 12 మంత్స్ అంటారండి, కొన్నిసార్లు లెస్ దాన్ 18 మంత్స్ అని కూడా చెప్తారు కొన్నిసార్లు. సో టెక్నికల్గా ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అనమాట. ఎన్పిఏ అనేది ప్రతిదానికి కూడా ఒకేలా ఉండదు. సో లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ మేనేజరు లోన్ ఇచ్చేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏ టర్మ్స్ అయితే మాట్లాడుకుంటారో ఆ టర్మ్స్ ప్రకారమే ఎన్పిఏని డిపెండ్ అవుతుంది అనమాట. సో కానీ ఆన్ అండ్ యావరేజ్న ఓవరాల్గా మనం తీసుకునేది ఏంటి అంటే 90 డేస్ని తీసేసుకుంటాం. సో అది అబ్సల్యూట్ కాదు, ప్రతిదానికి కూడా 90 డేస్ అనేది ఉండదు అనమాట. ఓకే, సో మనం లెక్కలోకి తీసుకునేది మాత్రం కాన్సెప్చువల్గా 90 డేస్ అని తీసుకుంటాం. నౌ సో ఇదే ఎన్పిఏగా 12 మంత్స్ ఉందనుకోండి, 12 మంత్స్ ఉంటే ఎన్పిఏ దాన్ని ఏమంటాం, సబ్ స్టాండర్డ్ ఎన్పిఏ అని చెప్తాం. సో 90 డేస్ ఆర్ 3 మంత్స్ ఈజ్ ఎన్పిఏ. అలాగే ఒక 12 మంత్స్ ఉంటే దట్ ఈజ్ సబ్ స్టాండర్డ్ లాగా ఇంకొక 12 మంత్స్ ఉంటే దాన్ని డౌట్ఫుల్ అంటాము అని చెప్పుకున్నాం. సో ఇంతకంటే ఎక్కువ ఉంటే అంటే ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సంథింగ్ కానీ బ్యాంక్ ఏదైతే బ్యాంక్ లోన్కి ఇచ్చిందో ఆ బ్యాంక్ వాళ్ళు ఇన్స్పెక్షన్ టీం వెళ్ళి మొత్తం వెరిఫై చేసి అంతా రావడం జరిగింది, అంతా అయిపోయింది పీరియడ్లో, ఫైనల్గా అయితే ఇంకా రాదు అమౌంట్ అనుకుంటారు అనమాట. సో ఆ సిచ్యువేషన్ ఏమంటామంటే లాస్ కింద తీసేసుకుంటాం ఆ అసెట్ని. సో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్, సబ్ స్టాండర్డ్ అసెట్, డౌట్ఫుల్ అసెట్, లాస్ అసెట్, దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ ఎన్పిఎస్ అనమాట. సో ఇవి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. నా ఈ ఎన్పిఏలో మీరు చదివేటప్పుడు ఎందుకు ఇది మీకు చెప్తున్నానంటే ఈ పాయింట్, రీసెంట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసాం మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్ యొక్క హైలైట్స్, అలాగే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఫిస్కల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఆర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ బై ఆర్బిఐ. సారీ. సో ఆ రిపోర్ట్ యొక్క హైలైట్స్ కూడా పెట్టాం. మీరు ఆ రిపోర్ట్ చదివితే ఆ రిపోర్ట్లో ఎస్టిమేషన్ ఏముంది అంటే గ్రాస్ ఎన్పిఏ అనేది ఈ సెప్టెంబర్లో కల్లా ఎంతకు రీచ్ అవుతుంటారండి, ఎంతకు రీచ్ అవుతారన్నారు, 13.5%కి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు అనమాట. అంటే ఏంటి 13.5% ఆఫ్ జీడిపినా, జిఎన్పినా, ఆర్ బ్యాంకుల యొక్క టోటల్ లోన్సా? సో ఓవరాల్గా మన కంట్రీలో బ్యాంక్స్ ఎంతైతే అడ్వాన్సెస్ ఇచ్చున్నాయో, ఎంతైతే లోన్స్ ఇచ్చున్నాయో ఆ లోన్స్లో 13.5% అనేది స్ట్రెస్డ్ అసెట్స్ కింద ఉన్నాయి, 13.5% అనేది మొండి బకాయిల కింద ఉన్నాయి అని చెప్తున్నాం అనమాట. సో ఇది ఆల్మోస్ట్ 2018, 19, 20 ఆ ప్రాంతంలో దాదాపు 11.5, 12% ఉందన్నమాట. ఈవెన్ ప్రజెంట్ కూడా మనం ఎంత చెప్పుకుంటున్నాము అంటే 12% ఉంది అని చెప్పుకుంటున్నాం. ఏంటది, ఎన్పిఎస్ అంటే ఏంటి, 12% ఎన్పిఎస్ ఉన్నాయంటే ఏంటి, ఆ 12% ఏంటి, ఎన్పిఎస్ బై అడ్వాన్సెస్. అడ్వాన్స్ అంటే ఏంటండి, లోన్స్, ఎంత లోన్స్ ఇచ్చున్నాయి మొత్తం బ్యాంక్స్ ఓవరాల్గా, ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, ఏవైనా సరే, ఫారెన్ బ్యాంక్స్ కావచ్చు, ఏవైనా సరే, అన్ని బ్యాంకులు ఇచ్చిన లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అసెట్స్ అంటున్నాం కదా, ఆ అసెట్స్ కింద వేసుకుంటా. అలా మొత్తం ఎన్ని కోట్లు ఇచ్చారు అంటే 100 కోట్లు ఇచ్చారు అనుకుందాం. ఆ 100 కోట్లలోకి ఎంత అమౌంట్ అనేది మొండి బకాయిల కింద కన్వర్ట్ అయ్యింది, ఫర్ ఎగ్జాంపుల్ 10 crores అనుకుంటే, దెన్ దిస్ 10 దట్ ఈస్ 10%, 100కు 10 కాబట్టి దిస్ 10% ఈజ్ నోన్ యాజ్ గ్రాస్ ఎన్పిఆర్, నెట్ ఎన్పిఏ. సో సింపుల్గా ఎన్పిఏ ఎంత శాతం ఉంది అంటే ఇది చెప్తాం అనమాట. ఇది క్లియర్ కదా. నా ఎన్పిఏ మనం 10%, 20% చెప్పుకుంటున్నాం కదా, దాంట్లో ఇక్కడ మనకి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి గ్రాస్, ఇంకొకటి నెట్. ఇది జాగ్రత్తగా వినాలి. గ్రాస్ ఎన్పిఏ అంటే ఏంటి, నెట్ ఎన్పిఏ అంటే ఏంటి. ఎందుకంటే మీరు ఆర్బీఐ రిలీజ్ చేసిన ఏ రిపోర్ట్ చదివినా సరే దాంట్లో మీకు గ్రాస్ ఎన్పిఎస్ ఇంత శాతంగా ఉన్నాయి, నెట్ ఎన్పిఎస్ ఇంత శాతంగా ఉన్నాయని ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అదే ఇక్కడ చూడండి. దెన్ వాట్ ఈస్ గ్రాస్ ఎన్పిఏ? గ్రాస్ అంటే స్థూలంగా ఓవరాల్గా మొండి బకాయిలు ఎంత ఉన్నాయి అంటే దట్ ఈస్ గ్రాస్ ఎన్పిఏ. అదేంటి అంటే ఒక బ్యాంకు లోన్స్ రూపంలో ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు కింద ఎంత ఇచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది కార్పొరేట్స్కి, ఒక 50 మంది ఇండివిజువల్స్కి ఇచ్చింది అనుకుందాం, ఓవరాల్గా 100 కోట్లు ఇచ్చింది అనుకుందాం. ఆ 100 కోట్లు ఏంటి అంటే ప్రిన్సిపల్ అమౌంట్. సో దాని మీద దానికి రావాల్సిన వడ్డీ ఉంటుందిగా, ఇంట్రెస్ట్ ఉంటుందిగా, దట్ ఈజ్ ఇంట్రెస్ట్. అంటే ఒక బ్యాంకు ఇష్యూ చేసినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే తిరిగి రాకుండా ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు మొత్తం లోన్స్ ఇచ్చిందండి. ఈ 100 కోట్లలోకి 70 కోట్లకి సంబంధించిన లోన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 70 కోట్ల లోన్కి సంబంధించింది ఏదైతే ఉందో అది రెగ్యులర్గా బాగానే పే చేస్తున్నారు.
అది రెగ్యులర్గా బాగానే పేమెంట్ జరుగుతుంది, ఇంట్రెస్ట్లు బాగానే పే చేస్తారు, అంతా బాగానే ఉంది, దీంతో నో ప్రాబ్లం. ఇంకా ఈ 100 కోట్లలో 30 కోట్ల విలువ ఉన్నటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం పెండింగ్లో ఉన్నాయన్నమాట, సరిగా రావట్లేదు. ఈ 30 కోట్ల మీద వాళ్ళు అంచనా వేసింది ఎంత అంటే దాదాపు 3 కోట్ల ఇంట్రెస్ట్ రూపంలో రావాలి. అంటే ఇక్కడ 7 కోట్ల ఇంట్రెస్ట్ రూపంలో రావాలి. 100 కోట్లు అసలు తనకు రావాల్సింది ఎంత? ఈ 100 కోట్లు వెనక్కి రావాలి, ప్లస్ ఇక్కడ ఒక 3 కోట్లు, ఇక్కడ ఒక 7 కోట్లు, మొత్తం 10 కోట్లు. అంటే తనకి వెనక్కి రావాల్సింది ఎంత అంటే 110 కోట్లు రావాలి. 110 కోట్లలో ఈ 33 కోట్లు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ 33 కోట్లని ఎన్పిఎస్ కింద ఉన్నాయి. ఈ 77 కోట్లు అనేవి రిటర్న్ బాగానే అవుతున్నాయి అన్నమాట. ఈ 33 కోట్లను ఏమంటానంటే నేను గ్రాస్ ఎన్పిఏ అని చెప్తా. సో గ్రాస్ ఎన్పిఏ అంటే ఏంటి ఇచ్చిన లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఇచ్చిన లోన్ అమౌంట్లో సక్రమంగా జరిగేది కాకుండా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఆ ప్రిన్సిపల్ అమౌంట్ మీద రావాల్సిన వడ్డీ, ఏదైతే ఉందో ఆ వడ్డీతో కలిపి దాన్ని ఏమంటాను నేను గ్రాస్ ఎన్పిఏ అంటాను. సార్ ప్లీజ్ మ్యూట్ చేయండి సార్. ఓకే, సో దిస్ 33 crore ఈజ్ గ్రాస్ ఎన్పిఏ. ఇక్కడ వాట్ ఈజ్ నెట్ ఎన్పిఏ మనకు తెలుసు ఆల్రెడీ, గ్రాస్లో నుంచి డిప్రిసియేషన్ తీసేస్తే నెట్ వస్తుంది, మనం ఇవి నేర్చుకున్నాం ఈ టెర్మినాలజీలో. దెన్ ఈ కాన్సెప్ట్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఈ కాన్సెప్ట్లో వాట్ ఈజ్ నెట్ ఎన్పిఏ అంటే ఇక్కడ చూడండి 30 కోట్లు వెనక్కి రావట్లేదు, ప్లస్ దాని మీద 3 కోట్ల వడ్డీలు రావట్లేదు. అంటే మొత్తం ఎంత రావట్లేదు వెనక్కి? 33 కోట్లు వెనక్కి రావట్లా. ఈ 33 కోట్లని నేను గ్రాస్ ఎన్పిఏ అన్న, స్థూలంగా ఉన్నటువంటి మొండి బకాయిలు అని చెప్పుకున్నా. ఇప్పుడు నిన్న కాన్సెప్ట్లో మనం చెప్పుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వెనక్కి అమౌంట్ రాకపోతే అది కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది అని చెప్పుకున్నాం లోన్స్ తీసుకున్న వాళ్ళకి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఇంటరెస్ట్ సబ్వెన్షన్ అని చెప్పుకున్నాం. అంటే 10% వడ్డీ రేటుకి ఇచ్చున్నాం అనుకోండి, నువ్వు 10% కట్టదు లేదని 5% కట్టు అని చెప్తున్నాం అన్నట్టు దానికి. అది ఫస్ట్ ఆప్షను. సెకండ్ ఆప్షన్ ఏంటి? అసలు కంప్లీట్గా ఇంట్రెస్ట్ వేవింగ్ చేయడం అనమాట. అంటే ఇంట్రెస్ట్ 3 కోట్లు రావాలి కదా తనకి, బ్యాంక్కి. ఆ 3 కోట్లు పే చేయాల్సిన అవసరం లేదు, ఎంతైతే అసలు తీసుకున్నావో నాకు అసలు మాత్రమే చెల్లించు అనే ఆప్షన్స్ తనకి ఇస్తున్నాం కదా. దీన్ని ఏమంటామంటే అంటే నువ్వు తగ్గించి కట్టు, నువ్వు 1 yearలో క్లియర్ చేయాలి కదా, నువ్వు 5 yearsలో క్లియర్ చేయి, ఇలాంటి ఆప్షన్స్ మనకి ఇస్తుంది బ్యాంకు. దాన్ని ఏమంటానంటే నేను ప్రొవిజన్స్ అని చెప్తాను అనమాట. ప్రొవిజన్స్. సో అంటే మనకు కొన్ని సదుపాయాలు కల్పిస్తుంది బ్యాంకు. సో ఇప్పుడు సింపుల్గా నేను లోన్ ఇంట్రెస్ట్ వేవింగ్ అనుకుంటా. అంటే ఏంటి? 30 కోట్ల అసలు కాకుండా ఏదైతే 3 కోట్లు ఎక్స్ట్రాగా ఉందో వడ్డీ రూపంలో, ఇప్పుడు బ్యాంక్ ఏమంటుంది అంటే ఆ వడ్డీని పే చేయాల్సిన అవసరం లేదు అంటుంది. ఈ 3 కోట్లు పే చేయాల్సిన అవసరం లేదు అంటుంది. అంటే ఇప్పుడు ఎంత పే చేస్తే సరిపోద్ది? ఏదైతే అసలు ఉందో ఆ అసలు పే చేస్తే సరిపోద్ది కదా. సో ఈ 30 కోట్లు 3 కోట్లు అనేది అసలు అనమాట. అసలు క్లియర్గా తనకు రావాల్సిన అమౌంట్ అనమాట. అంటే ఒరిజినల్ కండిషన్స్లో బ్యాంకు రావాల్సిన అమౌంట్ ఎంత అంటే 33 కోట్లు రావాలి. దట్ ఈజ్ గ్రాస్ ఎన్పిఏ. ఈ 33 కోట్లలో 3 కోట్లు అనేది ఏదైతే ఉందో ఈ 3 కోట్లు కొన్ని సదుపాయం కల్పించింది బ్యాంకు. సదుపాయం కల్పించడం ద్వారా ప్రజెంట్ ఎంత అయింది ఎన్పిఏ? 30 కోట్లే అయింది. సో ఈ 30 కోట్లు ఏమంటానంటే నేను నెట్ ఎన్పిఏ అంటాను. అంటే బ్యాంకు కానొక కండిషన్లో ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తం లాస్ కింద కనుక్కోకుండా ఇదేం చేస్తుంది అంటే లోన్ అమౌంట్ తగ్గించడమో, వడ్డీ రేట్లు తగ్గించడమో, కొంత అమౌంట్ డిస్కౌంట్ ఇవ్వడమో, కంప్లీట్గా ఇంట్రెస్ట్ని తీసేయడమో, ఇలాంటివి చేయడం ద్వారా అమౌంట్ కడతారేమో అనుకుంటుంది అనమాట. సో ఆ కండిషన్లో ఇలాంటి సదుపాయాలు కల్పించిన తర్వాత ఎంతైతే రిటర్న్ రావాల్సిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని ఏమంటాను నేను నెట్ ఎన్పిఏ అంటాను. ఇప్పుడు నంబర్ ప్రకారంగా చూస్తే వాట్ ఈజ్ నెట్ ఎన్పిఏ అంటే ఏం చెప్తాము? గ్రాస్ ఎన్పిఏ 33 కోట్లు అంటే అసలు ప్లస్ వడ్డీ. దీంట్లో నుంచి ఏం తీసేస్తున్నాను? తనకి ఏదైతే సదుపాయం రూపంలో కల్పించడం ద్వారా 3 కోట్లు మైనస్ చేశామో, సో ఆ 3 కోట్లు తీసేస్తే నాకు ఎంత వచ్చింది? 30 కోట్లు వచ్చింది. ఈ 33 కోట్లు ఏమంటానంటే నేను గ్రాస్ ఎన్పిఏ అంటాను. ఈ 3 కోట్లు ఏంటి అంటే బ్యాంకు కల్పించిన సదుపాయాలు ఆర్ ప్రొవిజన్స్ ప్రొవైడెడ్ బై ద బ్యాంక్ అని చెప్తాను. ఈ 30 కోట్లు ఏంటి అంటే నెట్ ఎన్పిఏ అంటాను. సో ఎనీ వన్ ఆఫ్ యూ టెల్ మీ వాట్ ఈజ్ నెట్ ఎన్పిఏ? గ్రాస్ ఎన్పిఏ మైనస్ provided by the bank. ఎస్, ప్రొవిజన్స్ ప్రొవైడెడ్ బై ద బ్యాంక్. అది ఏ అవకాశం ఇస్తే అది. ఇప్పుడు ఫైనల్గా 3 కోట్లు కాదు అయ్యా, నువ్వు 30 కోట్లు కూడా కట్టాల్సిన అవసరం లేదు, నాకు 25 కోట్లే ఇవ్వు అంటుంది బ్యాంక్. ఇప్పుడు ఇంకొక 5 కోట్లు తగ్గించేస్తాను, నువ్వు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు,
నువ్వు కట్టాల్సిన అసలు ఏదైతే ఉందో ఆ అసలు ఇంకో 5 కోట్లు తగ్గించి నాకు కట్టు అంటే అసలు కంప్లీట్గా ఏమి రాకపోవడం కంటే ఎంతో కొంత రావడం బెటర్ కదా అనే ఉద్దేశంలో బ్యాంక్ తయారవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుద్ది, గ్రాస్ ఎన్పిఏ 33 కోట్లే, అప్పుడు నెట్ ఎంత అవుద్ది, 25 కోట్లు అవుతుంది అనమాట. సో ఇలా సౌకర్యం కల్పించిన తర్వాత ఎంతైతే పే చేయాల్సి వస్తుందో ఫైనల్ కండిషన్లో, దట్ ఈజ్ నెట్ ఎన్పిఏ. ఇది క్లియరా? సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, గ్రాస్ నెట్ అంటే మళ్ళీ డిప్రిసియేషన్ ఇక్కడ ఎందుకు వచ్చిందబ్బా, వస్తువులు సేవల్లో కదా ఉంటుంది డిప్రిసియేషన్, సో ఇక్కడ ఎన్పిఓలో ఎందుకు వచ్చిందని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఏంటి అంటే సింపుల్గా దేనిలో నుంచి దేని తీసేస్తా ఉన్నాము, ఓవరాల్గా ఎంతైతే రావాలో దాంట్లో నుంచి సదుపాయం ద్వారా ఎంతైతే తగ్గిందో దాన్ని తీసేస్తున్నాం అనమాట. సో యునో ఎన్పిఏ, యునో టైప్స్ ఆఫ్ ఎన్పిఏస్, దాంట్లో సబ్ కింద గ్రాస్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటో కూడా తెలుసు. నా నిన్న దీన్ని చెప్పుకుంటూ మనం బ్రేక్ తీసుకున్నాం. ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అని చెప్పి, ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది కొంత సీరియస్ కండిషన్ లాగా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్లో డిమాండబుల్ ఇన్ఫ్లేషన్ డేంజరసా, స్టాగ్ఫ్లేషన్ డేంజరసా? Stagflation. Why stagflation is more dangerous than demand pull inflation? Because inflation plus unemployment is stagflation. So simply this is the combination of two అని చెప్పుకోవచ్చా? Yes, sir. ఒకటితోనే మనం భరించలేకపోతా ఉన్నాము, ఇక్కడ రెండు ఉన్నాయని మీనింగ్, అంతేనా? సో ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది అని మీనింగ్ ఇక్కడ కూడా. సో మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ కావచ్చు, స్క్యూఫ్లేషన్ కావచ్చు, సౌష్ఠవ ద్రవ్యోల్బణం, మిశ్రమ ద్రవ్యోల్బణం, స్తంభన ద్రవ్యోల్బణం, ఈ మూడు ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ ఎనీ టూ ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంటేనే ఆర్థిక సమస్య, ఎకనామిక్ ప్రాబ్లం అని చెప్పుకుంటా ఉన్నాం. ఈ కండిషన్స్లో రెండు ఉన్నాయన్నమాట. సో ఇలా టూ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే దాని సివియారిటీ కానీ దాని ఇంటెన్సిటీ కానీ ఎక్కువ ఉంటుంది అని మీనింగ్. ఇది క్లియర్. ఇక్కడ కూడా చూడండి, ట్విన్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి అంటే మీకు ఎకనామిక్ సర్వేలో ఇది ఒక చాప్టర్ కింద ఉంటుందమ్మా. సో ట్విన్ బ్యాలెన్స్ షీట్, దీన్నే సింపుల్గా టీబీఎస్ అంటాం. వాట్ ఈజ్ అ ట్విన్ బ్యాలెన్స్ షీట్ అంటే, సో బ్యాంక్స్ అలాగే కార్పొరేట్స్ ఇలా ఇద్దరికి సంబంధించిన ప్రాబ్లం అనమాట. ఇది ఎకానమీలో ఒకేసారి ఉంటుంది. అదేంటి అంటే బ్యాంక్స్కి అసెట్స్ ఏమనుకున్నాం, ఇచ్చిన లోన్స్ అనుకున్నాం. సో అసెట్స్ ఏంటి అంటే ఏవైతే లోన్స్ ఇచ్చుంటాయో ఆ లోన్స్ బ్యాంక్ యొక్క ఆస్తులు అనమాట. అంటే బ్యాంకులు ఎంతైతే లోన్స్ ఇచ్చుంటాయో అవి తిరిగి రావాలి కదా దానికి వడ్డీతో కలిపి. సో అవి దాని యొక్క అసెట్స్ అనమాట. ఈ లోన్స్లో మీకు ఐడియా ఉందో లేదో, బ్యాంక్ పీపుల్కి ఐడియా ఉంటుంది, ప్రైమ్ లోన్ అని, సబ్ ప్రైమ్ లోన్ అని అంటాం. వాట్ ఈజ్ ప్రైమ్ లోన్, వాట్ ఈజ్ సబ్ ప్రైమ్ లోన్? ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి, అంటే లోన్ సదుపాయం సంబంధించి ఎవరికైతే లోన్ ఎలిజిబిలిటీ ఉండి అతను సరిగా రీపే చేస్తాడు అని అనిపించిందో బ్యాంక్కి, అతనికి ఇచ్చే అమౌంట్ని ప్రైమ్ లోన్ అంటాను. అంటే ఏంటి, ఫోన్ వస్తుంది మనకి, సార్ మేము లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఐసిఐసి బ్యాంక్ కాల్ చేస్తున్నాం సార్ అంటారు. చెప్పండి మేడం మాకు లోన్ కావాలి అంటే మీరు ఏం చేస్తుంటారు, బిజినెస్ అండి, సారీ అండి ఓన్లీ ఎంప్లాయీస్కే ఇస్తున్నాం. ఎందుకు ఎంప్లాయీస్కి ఇస్తారు, నేరుగా అమౌంట్ అకౌంట్లో పడుతుంది కాబట్టి అకౌంట్లో కట్ చేసుకుంటారు కాబట్టి అక్కడ సెక్యూర్డ్ అనమాట. ఇక్కడ బిజినెస్ పీపుల్కి బిజినెస్ లాస్ అయితే, కోవిడ్ టైంలో లాసెస్ ఉన్నాయి, సో ఆటోమేటిక్గా జరగదు. అదే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే, సో కోవిడ్ అన్నా ఏమున్నా సరే తన శాలరీ తనకు పడుతుంది, ఎంప్లాయీస్ కూడా ఆల్మోస్ట్ పడుతుంది. సో ఇక్కడ సెక్యూరిటీ ఉంది, కంపల్సరీ తను తిరిగి రీపే చేయగలడు, రీపే చేస్తాడు అనే కండిషన్లో ఉన్నది ఏదైతే పర్సన్ ఉన్నాడో ఆ కార్పొరేషన్ ఉందో వాళ్ళకి ఇచ్చే లోన్ ఏదైతే ఉందో దాన్ని ప్రైమ్ లోన్ అంటాం. అంటే ఇక్కడ డోకా ఉండదు అనమాట, కంపల్సరీ అమౌంట్ అనేది వస్తుంది అని మీనింగ్. వాట్ ఈజ్ సబ్ ప్రైమ్ లోన్ అంటే అతనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు కానీ బ్యాంక్ ఇస్తుంది అనమాట ఏదో కండిషన్. ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పాను కదా గ్రే ఏరియా ఉంటుంది అని, అంటే ఆ బిజినెస్ మీద నమ్మకం ఉండి, ఆ పర్సన్ మీద నమ్మకం ఉండి ఇవ్వచ్చు. సెకండ్, తన బ్రైబింగ్ తీసుకొని కొంత షేర్ ఇస్తాడు కాబట్టి, కొంత అమౌంట్ ఇస్తాడు కాబట్టి ఇవ్వచ్చు. సో అతను కట్టే పొజిషన్లో లేడు, కట్టలేడు అనే కండిషన్లో కూడా తనకు లోన్ ఇస్తారనమాట. సో దట్ లోన్ ఈజ్ నోన్ యాజ్ సబ్ ప్రైమ్ లోన్. జనరల్గా ఈ ప్రైమ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ ఎన్పిఎస్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఈ సబ్ ప్రైమ్ లోన్స్ ఏవైతే ఇస్తారో ఈ సబ్ ప్రైమ్ లోన్స్లోనే ఎక్కువ ఎన్పిఎస్ రావడానికి కారణం ఉంటుంది. మీకు 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎవరికైనా ఐడియా ఉందా? ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది 2008లో. దాని తర్వాతే బేసిల్ నార్మ్స్ 3 ఏర్పాటు చేస్తారు.
ఆ బేసల్ నామ్స్ 3ని మనం రీసెంట్గా మనం యాక్సెప్ట్ చేసాం. సో ఆ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్లో కూడా మీకు ఇక్కడ వస్తాయి అన్నమాట. అక్కడ ఎందుకు వచ్చింది అంటే ఈ సబ్ ప్రైమ్ లోన్స్ అనే టాపిక్ వీళ్ళు ఫెయిల్ అవ్వడము ఇదంతా అక్కడ చుట్టుకో ఉంటుంది అనమాట. మొత్తానికి ఎందుకు అక్కడ ఫెయిల్యూర్ అయింది, సో అదంతా అక్కడ వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా ఏంటి అంటే బ్యాంక్ ఇచ్చిన లోన్స్ ఏవైతే అసెట్స్, ఆ లోన్స్లో కూడా ఈ ప్రైమ్ లోన్స్ సబ్ ప్రైమ్ లోన్స్ అని ఉంటాయి. అంటే అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఇచ్చేవి, అర్హత కలగకుండా ఉండే వాళ్ళకి కూడా ఇచ్చేవి. వీటిలో ఎక్కువ ఎన్పిఎస్ కింద కన్వర్ట్ అయ్యేవాళ్ళు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కొన్ని ఏవైతే తిరిగి పే చేయలేకుండా ఉన్నారో అవి ఎన్పిఎస్ కింద కన్వర్ట్ అవుతున్నాయి కదా. ఈ ఎన్పిఎస్ ఏంటి అంటే దీనికి లాస్, బ్యాంక్స్కి లాస్. ఇప్పుడు బ్యాంక్ యొక్క మొత్తం అసెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు అనుకుందాం. ఈ 100 కోట్లలో ఈ 60 కోట్లు 40 కోట్లు 50 కోట్లు లాస్ అయిపోయింది అనుకో, బ్యాంకుకి సంబంధించి ఆస్తి తగ్గిపోయింది, ఎక్కువ అమౌంట్ లోన్ రూపంలో బయటికి ఇవ్వలేదు. సో ఇది ఇంకా రొటేషన్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇది లాస్లో ఉంటుంది. లాస్ని కాస్త ఏమంటాము అంటే సింపుల్గా బ్యాంకు దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్తాం అనమాట. సో దాన్ని బ్యాంక్ క్రప్ట్ అంటాం. సో బ్యాంక్ క్రప్ట్ అయ్యే పొజిషన్కి వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ దివాలా పొజిషన్కి వచ్చింది బ్యాంక్ అనేది. సో ఇక్కడ సింపుల్గా ఏంటి అంటే బ్యాంకులో ఎన్పిఎస్ పెరిగిపోయినాయి అని చెప్తా ఉన్నా కదా. ఇప్పుడు ఈ కండిషన్ చూద్దాం, కార్పొరేట్ స్థాయి చూద్దాం. ఇప్పుడు ఈ అసెట్స్లో సబ్ ప్రైమ్ లోన్ అని చెప్పుకున్నాం కదా, అంటే కొన్ని లోన్స్ బాగానే ఉన్నాయి, కొన్ని లోన్స్ ఎన్పిఎస్ కింద కన్వర్ట్ అవుతున్నాయి అనుకున్నాం కదా. ఈ లోన్స్ కింద ఏదో కంపెనీ ఉందనుకుందాం ఇక్కడ. సో బ్యాంక్ అనేది ఒక సబ్ ప్రైమ్ లోన్ కింద ఒక 100 కోట్లు ఇచ్చింది. ఈ 100 కోట్లు ఇతను బాగా చేస్తాడు అనే ఉద్దేశంతో ఇచ్చింది. అంటే ఇది ఒక 100 కోట్లు, దాని మీద ఒక 10% వేసుకున్న 10 కోట్లు, మొత్తం 110 కోట్లు వెనక్కి రావాలి ఈ కార్పొరేట్ పర్సన్ నుంచి. ఇతను స్టార్టింగ్ బాగానే పే చేశాడు. తర్వాత ఇతను బిజినెస్లో లాస్ రావడము, అతను సరిగా చేయకపోవడం, ఏదో ఒక రీజన్ ద్వారా ఇతను స్లోగా లాస్లోకి రన్ అయిపోతుంది బిజినెస్. లాస్లోకి రన్ అవుతున్నప్పుడు ఇతను కూడా కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఉంటుందిగా. సో ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఉంటుంది కాబట్టి ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో కూడా ఏముంటాయి, ప్లస్లో ఉంటాయి, మైనస్లో ఉంటాయి. ఈ కంపెనీ తీసుకున్న 100 కోట్ల లోన్ అనేది ప్లస్లో ఉంటుందా, మైనస్లో ఉంటుందా? మైనస్లో ఉంటుంది. ఎందుకు? ఏదో ఒక రోజు కంపల్సరీ తిరిగి పే చేయాలి కాబట్టి, అప్పు కాబట్టి. సో మైనస్లో ఉంటుంది. సో ఈ 100 కోట్లు అనేది దీని మైనస్లో ఉంటుంది. ఒకవేళ తను బాగానే వర్కౌట్ చేసి తన ప్రాఫిట్స్ తీసుకొచ్చి తిరిగి పే చేస్తున్నాడు అనుకోండి, ఏమవుతుంది, 100 కోట్లు కాస్త 90 కోట్లు, 90 కాస్త 80, 80 కాస్త 70, ఫైనల్గా జీరో అయ్యి ఓవరాల్గా మైనస్లు తగ్గిపోయి అన్ని ప్లస్లోకి వస్తాయి. ఇతను పే చేయని పరిస్థితి ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ అమౌంట్ అనేది అట్లే ఉండిపోతుంది. సో ఇతని ఆస్తుల కంటే లైబిలిటీస్ ఎక్కువైపోతాయి. లైబిలిటీ సైడ్ ఎక్కువ ఉందన్నమాట. అంటే ఇతని అప్పుల రూపంలో ఎక్కువ ఉంది. ఇక్కడ అర్థం చేసుకోండి, ఈ కార్పొరేట్ కంపెనీ అతను తనకు బాగానే లాభాలు వచ్చాయనుకోండి, తను కొంత అమౌంట్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తాడు, మళ్ళీ లాభాలు వస్తాయి, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తాడు. అతనికి నష్టాలు వస్తే ఎకానమీలో ఏమవుతుంది, ఎకానమీలో ఈ విధంగా కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారు, కార్పొరేట్స్ జనరల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ కోసంగా ఏం కావాలి వాళ్ళకి, లోన్స్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే లోన్స్ రావాలి. వీళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు లాస్ వచ్చిందనుకోండి, ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయి. ఎందుకు, ఇతను లాస్ వస్తుంది, ఇతనే లాస్ ఉన్నాడు కాబట్టి ఇంకా ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ చేయలేడు. అంటే ఎకానమీలో ఏం తగ్గిపోతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది. ఇప్పుడు సమ్ వై అనే కార్పొరేట్ వెళ్ళాడు బ్యాంక్కి, సార్ నాకు కూడా లోన్ కావాలి, నేను కూడా కార్పొరేట్, నాకు కూడా కావాలి అని చెప్పి. బ్యాంక్ ఇచ్చే పొజిషన్లో ఉందా? బ్యాంక్ ఆల్రెడీ లాస్లో ఉంది, ఇతనికి ఇచ్చే వల్ల మునిగిపోయింది ఆల్రెడీ. సో ఇలాంటి వాళ్ళు చాలామంది, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 3 నామాలని. సో మెహతా, మోడీ, మాల్యా, సో ఇలాంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా బ్యాంక్ లాస్లో ఉంది. కొత్తగా లోన్స్ ఇవ్వలేదు, ఆల్రెడీ బ్యాంక్ లాస్లో ఉంది, బ్యాంక్ కొత్తగా లోన్స్ ఇవ్వలేదు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు జరగవు ఎకానమీలో. సో ఈ కండిషన్ ఏమంటారంటే నేను ట్విన్ బ్యాలెన్స్ షీట్ అని చెప్తా. అంటే ఒక పక్క బ్యాంకింగ్ సెక్టార్లో ఎన్పిఎస్ పెరిగిపోవడం ద్వారా ఇది లాస్లో ఉంది, బ్యాంకింగ్ సెక్టారే లాస్లో ఉంది. ఇంకొక పక్క లోన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాసుల్లో ఉండడం ద్వారా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లేకుండా పోయింది, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు ఫర్దర్గా ఇంకా. సో ఇది కంప్లీట్ లైబిలిటీ, ఇది కూడా క్లోజ్డ్ పొజిషన్ వచ్చిందనమాట. అంటే ఇది ప్రాబ్లమే, ఇటు సైడ్ ఇది కూడా ప్రాబ్లమే. సో దట్ ఈజ్ అంటే ఓవరాల్గా ఎకానమీ సైడ్ చూసుకుంటే, ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ అంబరెల్లా ఏంటి అంటే ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. సో ఎకానమీలో ఒక పక్క బ్యాంకింగ్ లాస్లో ఉంది, ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ సెక్టార్ ఆర్ బిజినెస్ సెక్టర్ ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ లాసుల్లో మునిగిపోయింది. సో అప్పుడు దీన్ని ఏమంటారంటే ట్విన్ బ్యాలెన్స్ షీట్ అని చెప్తాం అనమాట. ఈ ట్విన్ బ్యాలెన్స్ షీట్ని ఎదుర్కోవడం కోసమే గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంటా ఉంది. అవి మీకు నెక్స్ట్ వస్తుంది. ఇది క్లియరా? సో ట్విన్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి అంటే ఒక పక్క బ్యాంక్స్కి సంబంధించి ఇంకొక పక్క కార్పొరేట్కి సంబంధించి కూడా
ఇటుపక్క లాస్లో ఉంటే ఇటుపక్క కూడా లాస్లో ఉందన్నమాట. సో దట్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ ట్విన్ బ్యాలెన్స్ షీట్ అని చెప్తాం. క్లియర్? సో దట్ ఈజ్ TBS. ఇదంతా కూడా వెరీ వెరీ బేసిక్ కాన్సెప్ట్ ఎన్పిఎస్కి సంబంధించి. క్లియర్ అండి? క్లియర్ అంటే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. యా. నౌ సో ఇప్పుడు ఎన్పిఎస్ ఉన్నాయి. ఈ ఎన్పిఎస్ ఇప్పుడు ఫస్ట్ రికవర్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాంక్స్ వాటిని రికవర్ చేసుకోవాలి. రికవర్ చేసుకోవడం కోసం ఏమని చెప్పుకున్నాం మనం? బేసిక్ థింగ్స్ కొన్ని చెప్పుకున్నాం. ఏంటవి? ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అని చెప్పి, ఇంట్రెస్ట్ తీసేయడం అని చెప్పి, వన్ టైం సెటిల్మెంట్ కింద ఇంతే పే చేయను అయినా అంతకంటే ఎక్కువ అవసరం లేదని చెప్పి, సంథింగ్ అవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాంక్ ఇచ్చే ఆప్షన్స్. సో వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు జనరల్గా ఒక పర్సన్ తన ల్యాండ్ని సబ్మిట్ చేసి సంథింగ్ ఏదో ఒకటి తనఖా పెట్టి ఆర్ మార్టిగేజ్ చేసి లోన్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళింది తన కబ్జా చేస్తా అని చెప్పింది, లేకుంటే దాన్ని తీసేసుకొని వేలం పట్టేసి తీసేసుకుంటా అంటుంది. ఇప్పుడు ఏం చేస్తాడు ఇతను? నేరుగా వెళ్ళి బ్యాంక్లో ఒక చిన్న కేసు వేస్తాడు అనమాట. స్టే తెచ్చుకుంటాడు వెళ్ళి. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు మళ్ళీ అక్కడ కోర్టుకు వెళ్ళాలి, మళ్ళీ 1000% మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి. ఇదంతా జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. ఇది ఎప్పుడు కూడా బ్యాంక్ ఒకసారి కోర్టులోకి ఎంటర్ అయింది అంటే ఆ స్టే అట్లానే ఉంటుంది, బ్యాంక్ అమౌంట్ రాదు, వాడు హ్యాపీగా ఉంటాడు అనమాట. సో ఇది జనరల్గా జరిగే కండిషన్ ఉండేది. సో దీన్ని తీసేయాలని చెప్పి బ్యాంకులకు ఆ స్ట్రెస్ తగ్గించాలి, త్వరగా రికవర్ అవ్వాలి ప్రాబ్లమ్స్ అనేవి, వెంటనే రిజల్యూషన్ మెకానిజం అనేది ఫాస్ట్ చేయాలి, స్పీడీ మెకానిజం ఉండాలి అనే ఉద్దేశంతో 1993లో ఏం ఏర్పాటు చేస్తారు అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ట్రిబ్యునల్? స్పీడీ మెకానిజం, స్పీడీ డెలివరీ ఆఫ్ జస్టిస్ అనమాట. సో అది జరుగుతుంటుంది ఇక్కడ ట్రిబ్యునల్లో. సో అలాంటిది ఒకటి ఏర్పాటు చేస్తారు, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని చెప్పి. కాకపోతే చిన్న కండిషన్ ఏంటి అంటే ఆ ఎన్పిఏ అమౌంట్ అనేది 10 lakhs కంటే ఎక్కువ ఉంటేనే డిఆర్టీ కింద వెళ్తుంది, అది లేకుంటే వెళ్ళదన్నమాట. ఓకేనా? నౌ సో డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది అంటే కొంత త్వరితగతిన స్పీడీగా ఆటోమేటిక్ దాన్ని రికవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. డెట్ రికవరీ ట్రిబ్యునల్ 1993 ఏర్పాటు చేస్తారు దీన్ని. దీంతో పాటే ప్యారల్ ఇంకోటి ఏం ఏర్పాటు చేస్తారు అంటే డెట్ రికవరీ అపిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. అపిలేట్ ఇక్కడ ఉంది కదా, డిఆర్ఏటి అని చెప్పి. సో డిఆర్టీ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్, డిఆర్ఏటి అంటే డెట్ రికవరీ అపిలేట్ ట్రిబ్యునల్. అపిలేట్ అంటే ఏంటి? అప్పీల్ చేసుకోవడం అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు ఒక పర్సను ఒక 10 lakhs పే చేయలేకపోతా ఉన్నాడు, ఇది ఎన్పిఏ అయింది. ఇప్పుడు తన ల్యాండ్కి సంబంధించింది ఏదో మార్టిగేజ్ చేస్తున్నాడు, గోల్డ్ ఏదో మార్టిగేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు దాని మీద అధికారం వచ్చింది బ్యాంకులకి, ఆటోమేటిక్గా జరుగుతుంది ప్రాసెస్. ఇప్పుడు డిఆర్టీ వీళ్ళు ఎంటర్ అనమాట. సో 10 lakhs ఉంది కదా, ఆటోమేటిక్గా డిఆర్టీ పరిధిలోకి వచ్చేసింది, ఆటోమేటిక్గా డిఆర్టీ వచ్చింది. ఇప్పుడు ఈ పర్సన్ జెన్యున్గా లాస్ట్లో ఉన్నాడు, తనకు కొంచెం టైం కావాలి, కానీ బ్యాంక్ వాళ్ళు ఇవ్వట్లేదు. ఇంకో 2 years పొడిగించమంటున్నారు, కానీ బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇప్పటికీ చాలా అయిపోయింది అనుకొని కుదరట్లేదు, ఆటోమేటిక్ దాన్ని లిక్విడ్ చేసేస్తూ ఉంటుంది బ్యాంకు. అంటే దాన్ని వేలం పట్టేసి అమౌంట్ తెచ్చేసుకుంటా ఉంటుంది బ్యాంకు. ఇలాంటప్పుడు ఆ పర్సన్ అగ్రీవ్డ్ పర్సన్ అంటాం, ఎవరికైతే లాస్ జరుగుతుందో ఆ పర్సన్. సో ఆ పర్సన్ నేరుగా ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు అంటే అప్పీల్ చేసుకోవడం కోసంగా డిఆర్ఏటీని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. డిఆర్ఏటీని అప్రోచ్ అవ్వచ్చు, డెబ్ట్ రికవరీ అపిలేట్ ట్రిబ్యునల్. ఈ డెట్ రికవరీ అపిలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళి అప్పీల్ చేసుకోవాలి అంటే కండిషన్ పెట్టింది. ఏంటి కండిషన్ అంటే ఎంతైతే లోన్ అమౌంట్ ఆర్ ఎంతైతే అమౌంట్ పెండింగ్లో ఉందో, ఏ అమౌంట్ కోసం అయితే ఇక్కడ ఇష్యూ జరుగుతుందో ఆ అమౌంట్లో 50% అనేది ఇక్కడ డిపాజిట్ చేయాలన్నమాట ఫస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే 15 లక్షలకు సంబంధించి ఇష్యూ జరుగుతుంది అనుకోండి, బ్యాంక్ వాళ్ళు అదే డిఆర్టీ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నాకు కొద్ది టైం ఇవ్వమంటున్నా, సంథింగ్ ఏదో అడుగుతున్నా, వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు నేను ఎక్కడ అప్రోచ్ అవ్వచ్చు? నేను వెళ్ళి డెట్ రికవరీ అపిలేట్ ట్రిబ్యునల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇలా అప్రోచ్ చేయడం అంటే నేరుగా వెళ్ళిపోయి నేను అప్పీల్ చేసుకోవడం కాదు. నేను ఎంత కట్టాలి? 15 లక్షలు. సో నేను అప్పీల్ చేసుకునే ముందు ఈ డిఆర్ఏటీలో 7.5 lakh అంటే 50% నేను అక్కడ డిపాజిట్ చేయాలి ఫస్ట్. డిపాజిట్ చేస్తేనే వాళ్ళు నన్ను నా మాట వింటారు, ఫస్ట్ నేను లోపల రాణిస్తారనమాట. అందువల్ల ఏంటి, సగం మంది డిఆర్ఏటీకి వెళ్ళరు. వెళ్ళిన తర్వాత ఒకవేళ తినక పాజిటివ్గా వచ్చింది అనుకోండి, సో టైం పొడిగిస్తారనమాట. సో డిఆర్ఏటీకి వెళ్తే ఈ పర్సన్కి అగ్రీవ్డ్ పర్సన్కి పాజిటివ్గా రావడం అనేది ప్రాబిలిటీ చాలా తక్కువ. ఇన్ రిటర్న్ ఈ 7.5 lakh అని తను చెల్లించేస్తున్నాడు కాబట్టి 7.5 ఇది పంపించేస్తాను, మళ్ళీ బ్యాంక్ వెళ్ళిపోతుంది ఫైనల్గా. సో ఆటోమేటిక్ దీనికోసం వెళ్ళారనమాట. సో సింప్లీ ఏంటి అంటే డిఆర్టీ ఒకటి ఉంటుంది, డిఆర్ఏటీ ఒకటి ఉంటుంది. ఇవేంటి అంటే స్పీడీ మెకానిజం, స్పీడీ రిజల్యూషన్ కోసంగా తీసుకొస్తారు అన్నట్టు. దాంతోపాటు ఇంకొంత లీగల్గా పొజిషన్ రావాలి అన్న ఉద్దేశంతో 2002లో ఏం తీసుకొచ్చారు అంటే, సో దివ్య గారు అడగండి.
సార్ ఈ డిఆర్టీ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది సార్? అంటే బ్యాంక్ ది రిలేటెడా ఈ అవును, డిఆర్టీ? బ్యాంక్ పరిధిలో ఉంటుంది. ఓకే సార్. అంటే అదొక దాన్ని ఏమంటాం సార్? అంటే వీళ్ళు అప్రోచ్ ఇప్పుడు కస్టమర్ డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చా సార్ డిఆర్టీ ఆర్ డిఆర్ఏటీ? DRT will approach you. If you are not paying loan, DRT will approach you to liquidize your amount. నీ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని లిక్విడైజ్ చేయడం కోసంగా, అంటే ప్రాబుల్ కండిషన్స్ ఏమున్నాయి అని చెప్పేసి DRT will approach you అనమాట. అంటే మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తుంటారుగా, ఏదో ల్యాండ్కి సంబంధించినవి, గోల్డ్కి సంబంధించినవి, వాటిని ఏ విధంగా దాని ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది మొత్తం వెరిఫై చేసుకుని ఎంత అమౌంట్ వెనక్కి వస్తుంది, ఎంత అమౌంట్ ఇంకా మనకి పెండింగ్ ఉంటుంది, ఇవంతా కూడా వీళ్ళు ఈ మెకానిజం చూసుకుంటూ ఉంటుంది DRT అనేది. ఓకే సార్. ఓకేనా? సో అది బ్యాంక్ తరపున ఉంటుంది అనమాట. నా ఇంకొంత లీగలైజ్డ్, ఇంకొంత మంచి స్ట్రక్చర్డ్గా ఉండడం కోసంగా సర్ఫాయేసీ యాక్ట్ ఒకటి తీసుకొస్తాం 2002లో. ఈ సర్ఫాయేసీ యాక్ట్ ఏంటి అంటే సెక్యూరిటైజేషన్ అండ్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూ. సో ఈ సర్ఫాయేసీ యాక్ట్ ఒకటి తీసుకొస్తాం 2002లో. ఈ సర్ఫాయేసీ యాక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని యాక్షన్స్ తీసుకోవచ్చు, కొన్ని చర్యలు తీసుకోవచ్చు, అంటే దానికి లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం కానీ, ఇలాంటి పర్మిషన్లు మన HDFCకి 10 కోట్లు దాన్ని ఫైన్ వేశారు కదా, అలాంటివి కానీ తీసుకున్న అధికారం ఎవరు ఇచ్చారు అంటే BRA 1949 చెప్పుకున్నాం కదా. సో అట్లానే ఇక్కడ కూడా బ్యాంకులకు ఉన్న పవర్స్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తూ ఒక యాక్ట్ తీసుకొస్తారు, సర్ఫాయేసీ యాక్ట్ 2002 అని చెప్పి. ఈ చట్ట ప్రకారం ఏంటి అంటే ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా బ్యాంక్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైట్స్ ఉన్నాయన్నమాట. దాన్ని లిక్విడేట్ చేసి ఇమీడియట్గా దాన్ని అమౌంట్లో కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్ కింద. దాంట్లో భాగంగా ఏం చేశారు అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, ARC అంటాం. ఈ ARC ఏర్పాటు కూడా జరిగిందనమాట అదే సంవత్సరంలో. ఏంటి ARC అంటే ఇవి 90% 90 to 95% ప్రైవేట్ పీపుల్ ఓన్ ఉంటుంది అనమాట. సో 90 to 95% ప్రైవేట్ పీపుల్ ఉంటుంది. ఓకే, సో ARC ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే రిలయన్స్ ఉంది, రిలయన్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అని ఉంటుంది, రిలయన్స్ వాళ్ళది. సో అది ప్రైవేట్ పీపుల్ చేతిలో ఉంటుంది అనమాట. ఈ ARCని ఒకటి ఏర్పాటు చేస్తారు. ARC ఎందుకు? ఇక్కడ సింపుల్గా ఏంటి అంటే బ్యాంక్ యొక్క NPA అమౌంట్ ఏదైతే ఉందో ఆ NPA అమౌంట్ రికవర్ చేసుకోవడమే. ఇవన్నీ కూడా మెథడ్స్, అదే ఇక్కడ రాశాను, స్టెప్స్ రికవర్ NPAs అని చెప్పి. ఆ మెథడాలజీలో వన్ ఆఫ్ ద మెకానిజం ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ ARC, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ARC. ఇవి 99% ఎవరి ఉంటాయి అంటే ప్రైవేట్ పీపుల్ ఓన్ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే ARC గురించి చెప్తాను చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు సో బ్యాంక్ ఉంది, బ్యాంకు ఒక పర్సన్కి లోన్ ఇచ్చింది. లోను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 CR లోన్ ఇచ్చింది. దీంట్లో ఒక 20 lakhs పే చేసేసి తిను, ఇంకా 80 lakhs పే చేయాలి. ఇది సో 80 lakhs పే చేయాలి. ఇంకా ఈ 8 lakhs పే చేయలేకపోతున్నాడు తను ఇప్పుడు. సో NPA అమౌంట్ ఎంత అంటే 80 lakhs. ఇప్పుడు మామూలుగా జనరల్గా ఏంటి, బ్యాంక్ వాళ్ళు అప్రోచ్ అవుతారు, సంథింగ్ దాన్ని అతనైతే పెట్టినోడు దాన్ని లిక్విడైజ్ చేసుకుంటాము, అది కుదరట్లేదు సంథింగ్. ఇప్పుడు ఇదంతా లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఇమీడియట్గా ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో ARC అని చెప్పి, ఇక్కడ రిలయన్స్ కంపెనీ వాళ్ళది ఒక ARC ఉంది, ఇక్కడ రాస్తున్నాను. రిలయన్స్ కంపెనీ వాళ్ళది ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఎంత NPA ఉంది, 80 లక్షల NPA ఉంది కదా. ఈ 80 లక్షల NPAని వీళ్ళకి అమ్మేస్తుంది అనమాట. అంటే రిలయన్స్ ARC ఏం చెప్తుంది అంటే బ్యాంక్ని అప్రోచ్ అయ్యి, మీకు 80 లక్షల NPA ఉంది కదా, అది నాకు ఇచ్చేసి నేను కలెక్ట్ చేసుకుంటాను దాన్ని, కానీ 80 లక్షల అమౌంట్ వస్తుందో లేదో నాకు తెలియదు కదా. సో నేను మీకు ఓవరాల్గా ఒక 50 lakhs అయితే ఇచ్చేస్తా స్పాట్లో. నేను 50 lakhs మీకు ఇచ్చేస్తా, నాకు 80 లక్షలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు సబ్మిట్ చేసేయండి, నేను కలెక్ట్ చేసుకుంటా ఈ పర్సన్ దగ్గర నుంచి అని రిలయన్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ చెప్తుంది అనమాట, ARC చెప్తుంది. ఇప్పుడు బ్యాంక్కి ఈ 80 లక్షలు వస్తుందో రాదో మనకు తెలియదు.
వాడు ఒకవేళ 30 లక్షలు కట్టరా అంటే కట్టలేదో మనకు తెలియదు. ఇవన్నీ లేవు. కానీ స్పాట్‌లో బ్యాంక్ ఒక అవకాశం, వీడు 50 లక్షలు ఇస్తా అంటున్నాడు కాబట్టి. సో ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఈ 80 లక్షల లోన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్‌ని రిలయన్స్‌కి ఇచ్చేస్తది. సో 80 లక్షల వర్త్ ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో లోన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్‌ని రిలయన్స్‌కి అమ్మేస్తుంది. సో ఇన్ రిటర్న్ దానికి ఎంత వచ్చింది అమౌంట్ అంటే ఇతను 50 లక్షలు పే చేశాడు. ఇక్కడతో బ్యాంకుకి ఈ పర్సన్‌కి రుణం చెల్లిపోయిందనమాట. ఇంకా వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు ఎవరెవరికి సంబంధం? ఏఆర్‌సీకి ఈ పర్సన్‌కి సంబంధం ఇప్పుడు. ఇప్పుడు ఏఆర్‌సీకి ఈ పర్సన్ ఎంత పే చేయాలి? ఇదే అమౌంట్ 8 లక్షలు ఏది బ్యాంకు పే చేయాలి, అది ఇప్పుడు ఏఆర్‌సీకి పే చేయాలి వీడు. ఇప్పుడు ఈ ఏఆర్‌సీ అనేది రికలెక్ట్ చేసుకుంటుంది అనమాట ఈ పర్సన్ దగ్గర నుంచి. అది కూడా నేరుగా వెళ్ళి మూవీస్‌లో చూపిస్తున్నట్టుగా ఫోర్స్‌ఫుల్‌గా లాక్కోవడము, కొట్టించడం సంథింగ్ అట్లా ఉండదు. సో వీళ్ళకి కూడా ఏఆర్‌సీ కూడా ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలని వీళ్ళకి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫాలో అయ్యి ఇప్పుడు ఏ విధంగా అయితే బ్యాంక్స్ ఆఫర్స్ ఇస్తున్నాయో అదే ఆఫర్స్ వీళ్ళు కూడా ఇస్తారు. ఓటీఎస్ అని చెప్పి, వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి, ఇంట్రెస్ట్ లేకుండా అని చెప్పి ఏదో ఒకటి చేసి వీడు ఏం చేస్తాడు అంటే ఎంత కొనుక్కున్నాడు? 50 లక్షలకు కదా! 50 లక్షల మీద ఎంత వచ్చినా ప్రాఫిటే కదా రిలయన్స్ వాడికి. సో దాన్ని 50 లక్షలో 60 లక్షలో ఎంతో కొంత పే చేయని చెప్పి ఫైనల్గా ఏం చేస్తాడంటే ఏఆర్సీ వాడు కలెక్ట్ చేసుకున్నాడు ఈ పర్సన్ దగ్గర నుంచి. వాడు కలెక్ట్ చేస్తాడా, కలెక్ట్ చేయడా అనేది వీడి సత్తా ఇంకా. సో వాడి రిస్క్ అనమాట అది. సో ఓవరాల్గా ఏఆర్సీ కొనుక్కుంటుంది. 50 లక్షలు ఇప్పుడు బ్యాంక్ ఏమైపోయింది, హ్యాపీగా 80 లక్షలు రాకపోయినా సరే 50 లక్షల అమౌంట్ బ్యాంక్ వచ్చింది కాబట్టి ఇంకా బ్యాంక్ సేఫ్ ప్రస్తుతానికి. ఇంకా ఈ పర్సన్ అనే అతను కలెక్ట్ చేసుకుంటాడు తన దగ్గర నుంచి. ఇది ఏఆర్సీ యొక్క రోల్ అనమాట. అంటే అల్టిమేట్గా ఏఆర్సీ యొక్క రోల్ ఏంటి అంటే రికవరీ అనమాట. రికవరీ చేసుకుంటారు వాళ్ళు ప్రాఫిట్ కోసంగా. దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఈ రిలయన్స్ కంపెనీ ప్రైవేట్ పీపుల్ కదా, ఎందుకు పరువు పోతుంది, వీళ్ళు వస్తూ ఉన్నారు ఇష్యూ చేసుకోవడం ఎందుకు అన్న ఉద్దేశంతో సరే 80 లక్షలు కాదు, రిలయన్స్ వాళ్ళు 60 లక్షలు పే చేయమన్నాడు, సరే 60 లాక్స్ కదా పే చేస్తా అని చెప్పి 60 లాక్స్ పే చేసాడు అనుకుందాం. అంటే ఇతను కొనిందేమో 50 లక్షలకి, వచ్చిందేమో 60 లక్షలు. సో 10 లాక్స్ ప్రాఫిట్ కదా ఏఆర్సీకి. సంథింగ్ ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో ఈ ఏఆర్సీ అనేది ఏదైతే ఉందో ఆ ఏఆర్సీ అనేది కూడా ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అంటే ఈ ఏఆర్సీ వాళ్ళకి చాలా అంటే చాలా తక్కువకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 80 లాక్స్ కదా ఇది, 80 లాక్స్ వీళ్ళు ఏంటి అంటే 40కో 50కో అడుగుతారు. కానీ బ్యాంక్ వాళ్ళు 65, 70 పే చేయమని చెప్తారనమాట. సో అందువల్ల వీళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు కాదు ఏఆర్సీ వాళ్ళు. సరే ఒకవేళ తక్కువ ఇచ్చినా సరే వీళ్ళు నిజంగా కట్టలేని పరిస్థితిలో ఉన్నారనుకోండి, వీడు ఎంత ఆఫర్ చేసినా సరే వీళ్ళు కట్టలేని పరిస్థితి. ఆటోమేటిక్ ఏఆర్సీలు ఎప్పుడు కూడా లాసుల్లో నడుస్తుండే అనమాట. సో అందువల్ల ఏం చేశారంటే ఏఆర్సీ కాన్సెప్ట్ అనేది కొంత కుదరలేదు. సో దానికంటే కొంత మంచి మెకానిజం కావాలి. సో ఆ మెకానిజంలో ఇంకోటి ఏంటి అంటే, సో ఏఆర్సీ కాన్సెప్ట్ అర్థమైందండి, ప్రైవేట్ పీపుల్ సంబంధించిన ఒక కంపెనీ అనమాట. ఆ కంపెనీయే ఎన్పిఎస్ను కొనుక్కుంటుంది బ్యాంక్ దగ్గర నుంచి. ఎన్పిఎస్ను కొనుక్కుని ఎంతో కొంతకి ఇది వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటుంది అమౌంట్. ఆ కలెక్ట్ చేసుకున్నప్పుడు వచ్చిన ఎక్కువ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంటే ఆ ఏఆర్సీ యొక్క ప్రాఫిట్ అనమాట. సో దట్ ఈజ్ ఏఆర్సీ. ఇదే ఏఆర్సీ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పాను, నేను ప్రైవేట్ పీపుల్ అని చెప్పా కదా, ఎన్పిఎస్ను కొనుక్కొని రికవర్ చేసే మెథడాలజీ ఏదైతే మెకానిజం సంబంధించిన ఏజెన్సీ ఉందో అది ప్రైవేట్ పీపుల్ అయితే ఏఆర్సీ అని చెప్పినా కదా, అదే పబ్లిక్ సంబంధించింది అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఏఆర్సీ అనుకోండి, దట్ ఈస్ బ్యాడ్ బ్యాంక్ అనమాట. అంటే అలాంటి ఏఆర్సీని ప్రభుత్వమే అపాయింట్ చేసుకుంటుంది అనమాట. దట్ ఈజ్ బ్యాడ్ బ్యాంక్. ఓకే, అది లాస్ట్లో అలాగే చెప్తాను నేను. సో దిస్ ఈజ్ ఏఆర్సీ. మోస్ట్లీ 99% ప్రైవేట్ పీపుల్ది ఉంటుంది అనమాట. తర్వాత కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అని ఒకటి ఉంది, 2005లో తీసుకొస్తారు. కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్. మీకు నేను చెప్పిన దాంట్లో ఇవి ఒక 3 పాయింట్స్ చెప్పాను కదా, అంటే లోన్ తగ్గించి లోన్ అమౌంట్ తగ్గించడము, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడము. ఒకవేళ 5 ఇయర్స్లో రీపే చేయాలనుకున్న అమౌంట్ని 15 ఇయర్స్కి పెంచుద్ది ఇప్పుడు బ్యాంకు. నువ్వు 5 ఇయర్స్లో పే చేయాల్సిన అవసరం లేదు. అంటే 5 ఇయర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి తను ఒక 5 lakhs పే చేయాలనుకోండి ఈఎంఐ రూపంలో, ఇప్పుడు దాన్ని 15 years కింద కన్వర్ట్ చేస్తే ఏమవుద్ది, ఈ అమౌంట్ తగ్గుద్ది కదా ప్రతి సంవత్సరం కట్టే అమౌంట్. సో దీనికి బర్డన్ తగ్గుతుంది. సో బర్డన్ తగ్గిస్తుంది. ఇలాంటివి ఏదైతే ఉందో దాన్ని రీస్ట్రక్చర్ చేస్తుంది అనమాట. అంటే లోన్ అమౌంట్ని ఏం చేస్తుంది ఇప్పుడు, రీస్ట్రక్చర్ చేస్తుంది. దట్ ఈజ్ డెట్ రీస్ట్రక్చరింగ్. ఎవరివి, కార్పొరేట్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ డెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రీస్ట్రక్చర్ చేస్తుంది అనమాట. దట్ మెకానిజం ఈజ్ నోన్ యాజ్ సిడిఆర్, కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్. అంటే మీరు 10% వడ్డీ పే చేయాలి కదా, వద్దు 6% పే చేయండి. మీరు 10 years రిటర్న్ చేయాలి కదా, వద్దు 20 years పే చేయండి పర్లేదు. ఇలాంటి ఆఫర్స్ ఇస్తామన్నమాట. అంటే ఏం చేస్తున్నాం, ఓవరాల్గా మొత్తం లోన్ని రీస్ట్రక్చర్ చేస్తున్నాం. సో దట్ ఈజ్ అ కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ 2005. ఇది కూడా ఫెయిల్యూర్. దాని తర్వాత 2014లో
జాయింట్ లెండర్స్ ఫోరం, JLF అంటాం, జాయింట్ లెండర్స్ ఫోరం ఏర్పాటు అవుతుంది. దెన్ వాట్ ఈస్ జాయింట్ లెండర్స్ ఫోరం అంటే ఇక్కడ ఏవైతే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయో, ఆ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయో, ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ లాగా ఒక గ్రూప్గా ఫామ్ అవుతాయి అన్నమాట. గ్రూప్గా ఫామ్ అయ్యి దట్ ఈస్ ఫోరం, లెండర్స్ ఫోరం అనమాట. సో గ్రూప్గా ఫామ్ అయ్యి ఆన్లైన్కి సంబంధించిన మెకానిజం ఇది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక 10 lakhs లోన్ తీసుకున్నాను అనుకోండి, అది రీపే చేయను. దీన్ని క్లియర్ చేయడం కోసంగా నేనేం చేస్తాను, సిండికేట్ బ్యాంక్ వెళ్ళి 12 lakhs అప్పు చేస్తా. సో 10 lakhs ఇక్కడ ఇచ్చేసి 2 lakhs నేను తింటూ ఉంటా. మళ్ళీ ఈ 12 lakhs మళ్ళీ ఇబ్బంది అయింది అనుకో నాకు, నేను HDFCకి వెళ్ళి ఏం చేస్తాను, 15 lakhs లోన్ తీసుకుంటా. సో అంటే ఒక దగ్గర లోన్ తీసుకొని మళ్ళీ ఇంకో దగ్గర ఒకటే పర్సన్ చాలా దగ్గర లోన్ తీసుకుంటా ఉంటాడు అన్ని దగ్గర నుంచి. దాన్ని అరికట్టడం కోసంగా ఏం చేశారు అంటే, ఒక పర్సన్ ఏదైనా ఒక బ్యాంక్లో లోన్ తీసుకొని అతను కానీ NPA కింద బ్యాడ్ లోన్ కింద కన్వర్ట్ అయింది అంటే మిగతా బ్యాంక్స్కి తెలిసిపోద్ది అనమాట. ఓకే, ఈడు ఆ బ్యాంకులో లోన్ తీసుకున్నాడు కానీ కట్టట్లేదు, సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు, సో నేను ఇవ్వకూడదు అనే ఒక డెసిషన్ తీసుకున్నాయి అనమాట. అదేంటి అంటే జాయింట్ లెండర్స్ ఫోరం అది. సో ఎవరైతే ఈ NPS ద్వారా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ విధంగా ఒకటే పర్సన్ 4-5 బ్యాంకుల దగ్గర తీసుకునే అవకాశం లేకుండా చేశారు ఈ జాయింట్ లెండర్స్ ఫోరం దగ్గర. ఇది క్లియర్. సో సర్ఫేస్ యాక్ట్ ద్వారా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేట్ పీపుల్ది NPSను కొనుక్కుంటుంది డిస్కౌంట్ రేట్లో. దెన్ కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్, దీని ద్వారా ఏంటి లోన్ అమౌంట్ తగ్గించడం కానీ లోన్ డ్యూరేషన్ సంబంధించిందని పెంచడం కానీ ఇలాంటి రీస్ట్రక్చర్ చేస్తుంది. జాయింట్ లెండర్స్ ఫోరం ఏంటి అంటే రిపీటెడ్గా ఒకటే పర్సన్ ప్రతి బ్యాంకుల దగ్గర తీసుకోకుండా ఆప్షన్ చేసింది. అండ్ దాంతోపాటు 2015లో మిషన్ ఇంద్రధనుష్ను కూడా తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏంటా మిషన్ ఇంద్రధనుష్ అంటే, మనకి మిషన్ ఇంద్రధనుష్ 2 దగ్గరలు ఉంది. ఒకటి బ్యాంకింగ్ సెక్టార్లో ఉంది, ఇంకొకటి హెల్త్ సెక్టార్లో కూడా ఉంది. హెల్త్ సెక్టార్లో ఏముంది అంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. సో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, UIP అని చెప్తాం దీన్ని జనరల్గా. అంటే ఓవరాల్గా ఇది తీసుకొచ్చినప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 1 కోటి పిల్లలు, చిన్నపిల్లలు 1 కోటి ఆల్మోస్ట్ 90 lakhs చిన్నపిల్లలకి ఇమ్యునైజేషన్ సంబంధించిన వ్యాక్సినేషన్ ఇవ్వాలి, టీకాలు ఇవ్వాలి. ఆ ప్రోగ్రామ్ అనమాట ఇంద్రధనుష్ అనేది. సో మిషన్ ఇంద్రధనుష్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2.0 అని చెప్పేసి సంథింగ్ అవన్నీ తీసుకొచ్చారు హెల్త్ సెక్టార్కి సంబంధించి. ఇక్కడ టెటనస్ అని చెప్పి, TB అని చెప్పి, ఊఫింగ్ కఫ్ అని చెప్పి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటివి మొత్తం 7 డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజెస్కి వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఓవరాల్గా 7 కాకుండా ఇంకొక 5 కూడా ఉంటాయి. సో ఓవరాల్గా 12 దాకా ఉంటాయి అనమాట. సో ఈ 7 ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంద్రధనుష్ 7 కలర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని తీసుకొచ్చాము హెల్త్ సెక్టర్కి సంబంధించి. కానీ ప్రజలు మనం మాట్లాడుకునేది బ్యాంకింగ్ కదా. సో బ్యాంకింగ్లో కూడా మిషన్ ఇంద్రధనుష్ ఉందన్నమాట. సో దీంట్లో ఏంటి అంటే ABCDEF అండ్ G. సో మొత్తం 7, 1 2 3 4 5 6 7. సో ఇలాంటి 7 యాక్టివిటీస్ తీసుకొచ్చారు మిషన్ ఇంద్రధనుష్ కింద. సో వాట్ ఈజ్ A? రాసుకోవాలి ఇవి. A అంటే అపాయింట్మెంట్. నెక్స్ట్ పేజ్ రాస్తాను. సో మిషన్ ఇంద్రధనుష్ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించి మొత్తం 7 ఉంటాయి దీంట్లో కూడా. అంటే ఏంటి, బ్యాంక్స్ యొక్క స్ట్రెంగ్త్ని పెంచాలి ఫస్ట్. ఆ పెంచే కార్యక్రమమే ఇది. A అంటే ఏంటి అంటే అపాయింట్మెంట్ అనమాట. అంటే ఏంటి, ప్రతి బ్యాంక్కి ఒక CEO కానీ సంథింగ్ అట్లా ఏర్పాటు చేయడము, దాంతోపాటు మిగతా అఫీషియల్ మెంబర్స్ని కొంత ఏర్పాటు చేయడం, ఒక టీమ్ మెంబర్స్ లాగా అనమాట. సో ఆ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కొంత రీస్ట్రక్చర్ చేశారు. తర్వాత బ్యాంక్ బోర్డ్ బ్యూరో, కొంత అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఈ దీంట్లో అంటే బ్యాంకింగ్ సంబంధించిన దాంట్లో ఎవరైతే నిష్ణాతులు ఉంటాం కదా, సో అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కలిపి ఒక బోర్డు కింద తయారు చేయడం, బ్యాంక్ బోర్డ్ బ్యూరో. తర్వాత C అంటే క్యాపిటలైజేషన్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకు 100 కోట్ల లోన్లు ఇచ్చింది బయటికి, దాంట్లో 40 కోట్లు తిరిగి రాలా, 60 కోట్లే ఉంది, బ్యాంక్ ఇప్పుడు లాసుల్లో ఉంది, బాగా లాసుల్లో ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో ఈ బ్యాంకులోకి ఎంత లాస్లో ఉంది, 40 కోట్లు కదా, సరే ఎంతో కొంత అని చెప్పి ఒక 25 కోట్లని ఇన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట. క్యాపిటలైజేషన్ అని చెప్తాం దాన్ని, ఆర్ రీక్యాపిటలైజేషన్ అని చెప్తాం. సో బ్యాంక్కి దాని యొక్క లెండింగ్ కెపాసిటీ పెంచడం కోసంగా ఏదైతే అమౌంట్ ఆగిపోయిందో దాంట్లో కొంత భాగాన్ని బ్యాంక్ ఇంజెక్ట్ చేస్తుంది అనమాట దాంట్లోకి. సో ఆ ప్రాసెసే క్యాపిటలైజేషన్. సో ఇది మీకు ఎవరీ బడ్జెట్లో మీకు వస్తుంటుందండి. ఈ సంవత్సరం రీక్యాపిటలైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్ మిషన్ ఇంద్రధనుష్ కింద బ్యాంకింగ్ సెక్టార్లో 25,000 కోట్లని ఇన్ఫ్యూజ్ చేశారు అని వస్తుంటుంది అనమాట. సో అది ఇక్కడ వస్తుంది.
సో ఏవైతే స్ట్రెస్డ్ ఉన్నాయో, ఏవైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి బ్యాంకులు, ఆ బ్యాంకులు కొంత అమౌంట్ సహాయం చేస్తుంది అనమాట. సో దట్ ఈజ్ క్యాపిటలైజేషన్. తర్వాత డి అంటే డీస్ట్రెస్సింగ్. డీస్ట్రెస్సింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఈఆర్సీ ఉంది కదా, ఈఆర్సీ యొక్క మెకానిజం ఏంటండి? ఎన్పిఎస్ని బ్యాంక్ దగ్గర నుంచి కొనుక్కొని ఇది రికవర్ చేసుకుంటుంది. ఇప్పుడు తలనొప్పి ఎవరికి? ఏఆర్సీకి. సరే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఎవరు రిలాక్స్ అయిపోయారు? హ్యాపీగా బ్యాంక్ రిలాక్స్ అయిపోయింది. ఎంతో కొంత రావాల్సింది, ఎంతో కొంత అమౌంట్ వెనక్కి వచ్చింది కదా. సో ఇలాంటి మెకానిజం ఉండడం ద్వారా ఏమైంది? బ్యాంకులకి డీస్ట్రెస్సింగ్ అనమాట. స్ట్రెస్ తగ్గింది అంటే స్ట్రెస్డ్ అసెట్స్ నుంచి బయటపడింది అని అర్థం. సో అలాంటి మెకానిజం తీసుకురావడం, దట్ ఈస్ డీస్ట్రెస్సింగ్. తర్వాత ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అంటే సో దానికి సంబంధించి బ్యాంకులకు సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని బ్యాంకులకు ఐబీపీఎస్ అనే బోర్డు ఉంది. అది ఒక నోటిఫికేషన్ జారీ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకుంటుంది అనమాట ఎఫిషియెంట్ పర్సన్స్ని అట్లా. సో దాని మెకానిజం ఏదైతే ఉందో బ్యాంకులకు సంబంధించి ఆ ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది ఒకటి. తర్వాత వాట్ ఈజ్ ఎఫ్? దట్ ఈజ్ ఫ్రేమ్వర్క్ ఆన్ అకౌంటబిలిటీ అంట. సో దట్ ఈజ్ ఫ్రేమ్వర్క్ ఆన్, రాసుకోవాలండి మీరు. సో ఫ్రేమ్వర్క్ ఆన్ అకౌంటబిలిటీ. వాట్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ ఆన్ అకౌంటబిలిటీ? ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల లైక్ మార్చ్ ఆ టైంలో ప్రతి బ్యాంకులో కూడా ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి? మీకు చెప్పాను కదా, ప్రైమ్ లోన్స్, సబ్ ప్రైమ్ లోన్స్ అని. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఇవ్వాలి, ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఇస్తే ఇబ్బంది అవుతుంది. సో అవంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలన్నమాట. ట్రాన్స్పరెంట్గా జరగాలి అంటే లోన్ ఇచ్చినప్పుడు దాని డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేశారు, ఇవంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్ మెకానిజం ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి. సో దట్ ఈజ్ ఫ్రేమ్వర్క్ ఆన్ అకౌంటబిలిటీ. సో అలానే లాస్ట్ ఏంటి అంటే గవర్నెన్స్ మెకానిజం అంటే గవర్నింగ్ మెకానిజం. దీన్ని జ్ఞాన్ సంఘ్ అంటారు, జ్ఞాన్ సంఘ్. సో దీంట్లో ఏంటి అంటే ఇక్కడ చెప్పాను కదా, బ్యాంక్ బోర్డ్ బ్యూరోలు ఎవరు ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఏవైతే ఉంటారో వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళు ఈ ఎన్పిఎస్కి సంబంధించి ఎలా రికవర్ చేసుకోవడం కానీ సంథింగ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా ఒక మెకానిజం ఫాలో అవుతుంటారు అనమాట. కొత్త కొత్త ఐడియాస్ డెవలప్ చేయడం కానీ ఇవంతా కూడా ఎలా మామూలు గవర్నెన్స్ అంటే పరిపాలించడం. సో ఇక్కడ కూడా బ్యాంకుకు సంబంధించిన మేజర్ డెసిషన్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా వీళ్ళు, ఇది ఒక టీం అనమాట ఇది. సో ఆ జ్ఞాన్ సంఘ్ చూసుకుంటూ ఉంటుంది. దట్ ఈస్ గవర్నెన్స్ అన్నట్టు. సో ఓవరాల్గా అపాయింట్మెంట్, ఏ అంటే అపాయింట్మెంట్, బి అంటే బ్యాంక్ బోర్డ్ బ్యూరో, సి అంటే క్యాపిటలైజేషన్, డి అంటే డీస్ట్రెస్సింగ్, ఈ అంటే ఎంప్లాయ్మెంట్, ఎఫ్ అంటే ఫ్రేమ్వర్క్ ఆన్ అకౌంటబిలిటీ అండ్ జి అంటే గవర్నెన్స్. దీస్ 7 ఆర్ లైక్ 7 కలర్స్ లాగా అనమాట ఇంద్రధనుష్లో. సో దట్స్ వై దిస్ ఈజ్ నోన్ యాజ్ మిషన్ ఇంద్రధనుష్. ఈ ఇంద్రధనుష్ ద్వారా ఈ క్యాపిటలైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని ద్వారా కూడా ప్రతి సంవత్సరం కూడా బ్యాంకులకి కొంత అమౌంట్ అనేది ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు అనమాట, క్యాపిటల్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని బర్డన్ తగ్గాలి, దాని యొక్క లెండింగ్ కెపాసిటీ పెరగాలి అన్న ఉద్దేశంతో. సో దట్ ఈజ్ మిషన్ ఇంద్రధనుష్. ఓకేనా? దెన్ ప్రతిదానికి ఒక కాన్సెప్ట్ నేర్చుకోండి. దిస్ ఈజ్ మోర్ చాలా ఎక్కువ సిలబస్ ప్రకారంగా మీకు, కానీ జస్ట్ ప్రతిదానికి కూడా కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇప్పుడు 6th one చూడండి, స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్. ఆల్రెడీ కూడా మనం మాట్లాడుకున్నాం కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అని చెప్పి. దానికి కొంత భిన్నంగా ఏం తీసుకొచ్చారు అంటే 2015లో స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్. డెట్ని ఏదైతే అప్పు ఉందో, ఏదైతే లైబిలిటీ ఉందో దాన్ని ఏం చేస్తారు, రీస్ట్రక్చరింగ్ చేస్తున్నారు. అది మామూలే. అగైన్ ఈ పదం ఏంటి, స్ట్రాటజిక్ అంటే ఏంటి అంటే ఇప్పుడు బ్యాంక్ ఏం చేసింది అంటే దానికి ఉన్న ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో, బ్యాంక్కి ఏవైతే ఎన్పిఎస్ ఉన్నాయో ఆ ఎన్పిఎస్ని 2 రకాలుగా డివైడ్ చేసుకుంది. ఇప్పుడు ఏంటవి అంటే ఒకటి స్ట్రాటజిక్ ఎన్పిఎస్, నాన్ స్ట్రాటజిక్ ఎన్పిఎస్. అలాగే మనకున్న లోన్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఒక 10 కోట్లు ఇవ్వాలనుకోండి, 10 కోట్ల ఎన్పిఏ ఉంది ఎక్స్ అనే పర్సన్ నుంచి. ఈ 10 కోట్లలో కూడా స్ట్రాటజిక్ పార్ట్ ఉంది, నాన్ స్ట్రాటజిక్ పార్ట్ ఉంది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను 10 కోట్లు లోన్ తీసుకున్నప్పుడు తను ఏదైనా మార్టిగేజ్ పెట్టాడు అనుకోండి, ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు, ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది అనుకుందాం, లేదు అంటే లిస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 10 crores రావాలి కదా బ్యాంక్కి ఎన్పిఏ రూపంలో వెనక్కి అమౌంట్. ఈ 10 crores తన కంపెనీ ఏదైతే ఏబీసీ అనే కంపెనీ ఉందనుకుందాం, ఏబీసీ అనే కంపెనీని స్టాక్ లిస్ట్లో నమోదు చేసి ఒక 4 కోట్లు 5 కోట్లు స్టాక్ మార్కెట్ ద్వారా అమ్మడం ద్వారా ఇది కలెక్ట్ చేసుకుంటుంది బ్యాంకు. స్టాక్ మార్కెట్ లిస్టింగ్లో పెట్టేస్తుంది అనమాట. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అని చెప్పి, ఐపీఓస్ అని చెప్పి అలా రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయడం ద్వారా ఎవరైతే నమ్మకం ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో ఆటోమేటిక్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీనికి ఒక 4 కోట్లు వెనక్కి వచ్చింది అనుకోండి. దిస్ 4 crores ఈజ్ స్ట్రాటజిక్ రికవరీ అనమాట. రిమైనింగ్ 6 కోట్లు ఇంకా రావాల్సి ఉంది.
ఓకేనా? సో దీనికి సంబంధించి ఎంతైతే ఉందో దాని ఈక్విటీ ఎవరి పేరు మీదకి వస్తుందంటే ఇప్పుడు బ్యాంక్ దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఈ ఏబిసి అనే కంపెనీకి హెడ్ ఎవరో ఒకరు ఉంటారుగా, అతనేగా లోన్ తీసుకుంది. ఇప్పుడు అతన్ని మేనేజ్మెంట్ పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు ఓనర్షిప్ రైట్స్ తనకుండవు అనమాట ఈ కంపెనీ మీద. ఓనర్షిప్ రైట్స్ ఎవరికి ఉంటాయి అంటే బ్యాంక్ అపాయింట్ చేస్తుంది. సో బ్యాంక్ విల్ అపాయింట్ అనమాట. ఆర్ ఎనీ పర్సన్ హూ ఈస్ బయింగ్ మోర్ షేర్స్ ఆర్ 51% కంటే ఎవరికైతే ఎక్కువ షేర్స్ వచ్చేస్తున్నాయి దాంట్లో ఆటోమేటిక్ వాళ్ళు ఓనర్స్ అవుతారు. సో స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ ఏదైతే ఉందో దీంట్లో ఓనర్షిప్ను మార్చేసేది బ్యాంకు. అంటే ఏంటి, ఇప్పుడు ఒక కంపెనీని మూసేస్తే దాన్ని అమ్మేయడం ద్వారా ఏదో ఒకటి చేస్తే దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ లాస్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ జాబులు కోల్పోయే అవకాశం ఉంది. సో అలా కాకుండా దాన్ని కొంచెం లాభసాటిగా ఎవరైతే ఓనర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా రన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి లాసుల్లో ఉందేమో కంపెనీ. ఓనర్షిప్ మారడం ద్వారానో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారానో ఏదో ఒక మెథడాలజీ ద్వారా అది మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చే అవకాశం ఉంటుందేమో అనే మెథడాలజీ అనమాట ఇది. సో దాని ద్వారా ఎంప్లాయీస్ ఎవరు లాస్ గారు, అలాగే కంపెనీ ప్రాఫిట్లో ఉంటుంది, వీళ్ళకి రావాల్సిన అమౌంట్ కూడా వెనక్కి వస్తుంది. సో దానికోసంగా బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఆ ఓనర్షిప్ను మార్చేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ ఏదైతే ఉందో ఈ స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్లో ఓనర్షిప్ విల్ చేంజ్ అన్నట్టు. ఓకే, దెన్ 7th చెప్పే ముందు 8th కూడా చెప్పేస్తాను, దాని తర్వాత 7thకి వెళ్తాను. సో ఎందుకంటే 6th అండ్ 8th సిమిలర్గా ఉంటాయి. 8th వన్ ఏంటి అంటే S4A అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది గవర్నమెంట్. ఏంటది 2016లో స్కీమ్ ఫర్ సస్టైనబుల్ స్ట్రక్చరింగ్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్. ఇది కూడా సేమ్ అండి. ఈ సస్టైనబుల్ స్ట్రక్చరింగ్ ఆఫ్ అసెట్స్ ఇక్కడ మనం చూసాం కదా, సస్టైనబుల్ ఈ స్ట్రాటజిక్ అని చెప్పి ఇలా. ఇక్కడ కూడా ఈ S4A ఏంటి అంటే ఇక్కడ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ పెట్టి ఈక్విటీని అమ్ముకోవడం ద్వారా కొంత అమౌంట్ వెనక్కి తెచ్చుకుంటుంది బ్యాంకు, కానీ ఓనర్షిప్ రైట్స్ అనేవి చేంజ్ కావన్నమాట. సో ఓనర్షిప్ రైట్స్ అనేవి చేంజ్ కావు. ఈ స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్కి S4Aకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ SDRలో ఓనర్షిప్ విల్ చేంజ్ అకార్డింగ్ టు ద బ్యాంక్, S4Aలో ఓనర్షిప్ అనేది చేంజ్ కాదనమాట. ఓకేనా? సో ఓవరాల్గా ఇక్కడ సింపుల్గా ఏంటి అంటే ఎన్పిఎస్ ఎలా రికవర్ చేసుకోవాలి మొత్తం మెథడాలజీ ఇక్కడ. సో ఇక్కడ ఏంటి అంటే తనకు రావాల్సిన అమౌంట్ వెనక్కి రావట్లేదు కాబట్టి దీన్ని ఇంకోరకు అమ్మేసుకుంటారు, కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ దాన్ని ఎట్లా కూడా రన్ చేసుకుంటారు. అమ్ముకోవడం ద్వారా ఏమొచ్చింది బ్యాంక్కి, సో అమౌంట్ వెనక్కి వస్తుంది అనమాట. ఆ వచ్చే క్రమంలో ఆ కంపెనీ యొక్క ఓనర్షిప్ మారిందా, దట్ ఈజ్ స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్. సో ఓనర్షిప్ మారలేదా, దట్ ఈజ్ S4A అనమాట. ఓకేనా? సో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 5th వన్ ఇంపార్టెంట్, ఫస్ట్ 2 ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ 2 ఇంపార్టెంట్. సో 1, 2, 5, 9 and 10 మీకు ఇంతకు మించి ఎగ్జామ్లో ఇవి ఆల్మోస్ట్ అడగరు, కానీ మీకు ఒక ఐడియా ఉండాలనే ఉద్దేశం చెప్తా ఉన్నా, నేర్చుకోండి. దెన్ అసెట్ క్వాలిటీ రివ్యూ 2015. ఇక్కడ ఇప్పుడు జనరల్గా ఒక పర్సన్ లోన్ కోసం వెళ్ళినప్పుడు తను మీకు చెప్పాను కదా సబ్ ప్రైమ్ లోన్స్, మామూలుగా ప్రైమ్ లోన్స్ అని చెప్పినప్పుడు లోన్ టు వాల్యూ అని ఒక పదం మనం వాడాం. లోన్ టు వాల్యూ అంటే ఏంటి, నేను 1 కోటి రూపాయల విలువ ఉన్నటువంటి వస్తువు లేదా ఒక డాక్యుమెంట్ పెట్టి లోన్ తెచ్చుకుంటున్నా. ఈ 1 కోటి రూపాయలు నిజంగా ఈ 1 కోటి రూపాయలు విలువ ఉందని చెప్పి ఆ రోజు తీసేసుకున్నాం మనం. ఈ అమౌంట్ కట్టలేదు, తను ఎన్పి కింద కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు లేకుంటే ఏఆర్సీ వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు ఆ ప్లేస్కి. వెళ్ళినప్పుడు ఆ ల్యాండ్కి సంబంధించి అక్కడ రికవర్ చేసుకోవడానికి వెళ్తున్నారు అనమాట. అక్కడ వాళ్ళు నిజంగా దాన్ని ఎవాల్యుయేట్ చేస్తారు, దాని వాల్యూ ఎంత ఉంది, నిజంగా 1 crore ఉందా, అతను 1 crore అని చెప్పాడు కదా, 1 crore తనకు ఉందా, దానికి వాల్యూ ఉందా, ఈరోజు మార్కెట్ కండిషన్ ఏంటి, ఇవన్నీ కూడా యాక్యురేట్గా కనుక్కునే వాళ్ళు ఎవరు అంటే అసెట్ క్వాలిటీ రివ్యూ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎన్పిఎస్సికి సంబంధించిన ఏవైతే వాళ్ళు మార్టిగేజ్ కింద పెట్టున్నారో దాని యొక్క నిజమైన ధర వీళ్ళు చెప్తారనమాట రివ్యూ చేసి. దట్ ఈస్ క్వాలిటీ రివ్యూ. అసెట్ యొక్క క్వాలిటీ రివ్యూ వీళ్ళు చేస్తారు, 2015లో ఏర్పాటు చేస్తారు దాన్ని. ఓకే, సో ఇవన్నీ కూడా ఒక్క మిషన్ ఇంద్రధనుష్లో క్యాల్కులేషన్ మాత్రం జరుగుతుంది ప్రెసెంట్. ప్రతి సంవత్సరం ఎంతో కొంత అమౌంట్ ఇవ్వడము. మిగతా ఎన్ని కూడా ఫెయిల్యూర్స్ అనమాట. ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్, ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్, ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్, ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్, అలా జరుగుతూ వస్తున్నాం. లాస్ట్లో ఈ బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ దగ్గర ఆగున్నాం అనమాట. ఓకే, దెన్ 9th వన్ ఏంటి అంటే ఐబీసీ. ఐబీసీ అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ రాసుకోవాలి. ఐబీసీ మీన్స్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. సో వాట్ ఈజ్ ఇన్సాల్వెంట్ అండ్ వాట్ ఈజ్ బ్యాంక్రప్ట్? ఎనీవన్? వాట్ ఈజ్ ఇన్సాల్వెంట్, వాట్ ఈజ్ బ్యాంక్రప్ట్? ఏం పే చేయలేకపోతే సార్ ఇన్సాల్వెంట్ అయితే, అంటే దివాలా తీయడం. ఓకే,
బ్యాంక్రప్ట్ బ్యాంక్ అంటే ఇన్సాల్వెంట్, బ్యాంక్రప్ట్ అంటే దివాలా తీయడం, ఇన్సాల్వెన్సీ అంటే అంటే ఆపరేషన్స్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేకపోవడం, వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి డబ్బులు లేకపోవడం. ఓకే, దెన్ ఎనీవన్ ఎల్స్? ఇన్సాల్వెంట్ అంటే ఏంటి, బ్యాంక్రప్ట్ అంటే ఏంటి? సో ఇన్సాల్వెంట్ అనే పదం ఏంటి అంటే అతని యొక్క స్టేటస్ని తెలుపుతుంది. ఇప్పుడు ఇతను వెంకటేష్ గారు చెప్పారు కదా, ఏమని చెప్పాడు, అతను ఆపరేషన్స్ని రన్ చేసే పొజిషన్లో కూడా తను లేడు అని చెప్తుంది కదా, అలాంటి స్టేటస్ అనమాట. అంటే తను లోన్ తెచ్చుకున్నాడు, ₹1,00,00,000 లోన్ తెచ్చుకొని దాన్ని తిరిగి పే చేయని పరిస్థితిలో తను ఉన్నాడు అనమాట. ఎందుకు? తన బిజినెస్ రన్ కావట్లేదు, తన టర్న్ ఓవర్ అనేది తను ఎంతైతే అమౌంట్ పే చేయాలో దానికంటే ఎక్కువ రావట్లేదు. తను ఎవ్రీ మంత్ ఈఎంఐ ఫర్ ఎగ్జాంపుల్ 50,000 కట్టాలి, తన మిగిలేదు 25,000 మిగులుతుంది, కానీ 50,000 కట్టలేకపోతుండ అనమాట. లేదంటే అసలు ఏం రావట్లేదు, తను కట్టలేకపోతున్నాడు. ఆ కండిషన్, ఆ స్టేటస్ని ఏమంటారంటే నేను ఇన్సాల్వెన్సీ అని చెప్తాను అనమాట. అంటే తను లోన్ని తిరిగి పే చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పే కండిషన్ ఏంటి అంటే ఇన్సాల్వెంట్. హీఈస్ అన్ ఇన్సాల్వెంట్ అంటే ఏంటి, తను తిరిగి లోన్ పే చేయలేడు అంటే తను బ్యాంక్రప్ట్ కాదు మీనింగ్. బ్యాంక్రప్ట్ అంటే దివాలా అనమాట. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ రావడం వలన అతని లాస్ జరిగింది అనుకుందాం. కోవిడ్ వల్ల అతనికి ఒక కాలేజ్ ఉంది, ఒక ఇండస్ట్రీ ఉంది, సంథింగ్ ఏదో ఉంది, దాని ద్వారా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి, దాని ద్వారా ఏదో బిజినెస్ లాస్లో ఉంది. సో ఆ కండిషన్లో, ఆ స్టేటస్లో తన యొక్క ఇన్కమ్ జనరేట్ కావట్లేదు కాబట్టి ప్రస్తుతానికి తన ఇన్సాల్వెంట్. ఒక 1 year తర్వాతనో 1.5 year తర్వాతనో మళ్ళీ తను రికవర్ అవ్వచ్చు, మళ్ళీ పే చేయొచ్చు. సో అతను బ్యాంక్రప్ట్కి వెళ్ళాడు అనమాట. సో ఇన్సాల్వెంట్ అంటే ఆ ప్రజెంట్ స్టేటస్ని తెలుపుతుంది, అతను లోన్ని తిరిగి చెల్లించలేని పొజిషన్లో ఉన్నాడు అని. ఇతను ఇన్సాల్వెంట్కి 2 ఆప్షన్స్. అది అలాగే ప్రొలాంగ్ అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తనకు అప్పులు పెరిగిపోయి ఏమవుతాయి అంటే తన దగ్గర ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల్ని అమ్ముకొని మరీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దట్ ఈస్ బ్యాంక్రప్ట్. అల్టిమేట్గా తన అప్పులు తీర్చాలి అంటే తనకున్న ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనమాట. ఆస్తులు అమ్మి మరీ కడుతున్నాడు అనే పొజిషన్ ఏమంటాము అంటే బ్యాంక్రప్ట్. దెన్ ఇన్సాల్వెంట్ ఇంకో ఆప్షన్ ఏముంది, తను మంచిగా రికవర్ అయ్యాడు, ఆటోమేటిక్గా బిజినెస్ రన్ చేసుకుంటున్నాడు, తన ఈఎంఐ తను కట్టుకుంటున్నాడు, తన రికవరీ అంతా బాగానే ఉంది. దట్ ఈస్ ఇంకొక ఆప్షన్ అనమాట. సో మనకి ఈ పాయింట్లో ఏంటి అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. అంటే ఇప్పుడు ఏంటి కోడ్ నేను ఇక్కడ చెప్పాను చూసారా, స్ట్రాటజిక్ ఒకటి, S4A ఒకటి. ఒక కంపెనీ లాస్లో ఉంది, ఈ కంపెనీ లాస్లో ఉంది అంటే మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం వల్ల మేనేజ్మెంట్ మార్చి కొంత అమౌంట్ సంథింగ్ ఏదో చేస్తే అది బాగా రికవర్ అవుతుంది అనుకున్నప్పుడు దట్ ఈజ్ ఇన్సాల్వెంట్ అనమాట. అంటే ఒక కంపెనీ ఇన్సాల్వెన్సీలో ఉంది అంటే రికవరీ దానికి పే చేయని పరిస్థితిలో ఉంది అంటే కొంత మార్పులు తీసుకొస్తే, స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకొస్తే మంచిగా అవుతుందేమో అనేది ఇన్సాల్వెన్సీ అనమాట. అండ్ వాట్ ఈస్ బ్యాంక్రప్సీ కోడ్, ఇంకా అల్టిమేట్గా ఇంకా పే చేసే పరిస్థితిలో లేదు, ఎంతమంది వచ్చినా సరే వేస్ట్ అనే కండిషన్లో దానికి ఏవైతే అసెట్స్ పెట్టున్నారో వాళ్ళు దాన్ని అమ్మేసుకొని దాన్ని లిక్విడ్ చేసేసి లిక్విడిటీ కింద అంటే అమౌంట్ క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకుని ఇంకా బ్యాంక్ తీసేసుకుంటుంది. సో దట్ ఈస్ బ్యాంక్రప్సీ. అంటే నేను ఒక కండిషన్, ఒక సెంటెన్స్ చెప్తాను, కరెక్ట్గా చెప్పండి. బ్యాంక్రప్ట్ అనే పర్సన్ తన ఇన్సాల్వెంట్ అయి ఉంటాడు ఆల్రెడీ. ప్రతి ఇన్సాల్వెంట్ బ్యాంక్రప్ట్ అవుతాడా? నో సార్. ప్రతి బ్యాంక్రప్ట్ ఇన్సాల్వెంట్, కానీ ప్రతి ఇన్సాల్వెంట్ బ్యాంక్రప్ట్ కాదనమాట. ఓకేనా? సో ఆ ఇన్సాల్వెంట్ అలా లాంగ్ పొజిషన్ వెళ్ళింది అనుకోండి, ఒక రెసిషన్ లాంటిది ఇది. రెసిషన్ అలా కంటిన్యూ అయితే డిప్రెషన్ అవుతుంది. అట్లానే ఇన్సాల్వెంట్ అలా లాస్ మేకింగ్ చేసుకుంటూ వెళ్తే లాంగ్ పీరియడ్కి వెళ్తే చివరికి ఆస్తులు అమ్ముకొని కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఏర్పడింది ఏంటి అంటే దివాలా తీయడం అనమాట. తనకి 100 కోట్ల అప్పులు ఉన్నాయి, తన ఆస్తులన్నీ అమ్మితే 70 కోట్లే వస్తుంది. సో దట్ ఈస్ బ్యాంక్రప్సీ. తన మొత్తం అమ్మేగా ఇంకా మిగులుతుంది అనమాట కట్టాల్సింది. ఎగ్జాంపుల్ ఐపీ పెట్టమంటారు కదా సార్, అంటే అది బ్యాంక్రప్ట్ లాగానే, అంటే కట్టలేని పరిస్థితి. ఇంకా బ్యాంకు ఐపీ పెట్టడం తను వెళ్ళిపోతాడు, తన యొక్క అసెట్స్ ఏవైతే ఉన్నాయో అది బ్యాంకు జప్తు చేసుకుంటుంది అనమాట. అంటే నార్మల్గా ఏంటి అంటే బ్యాంక్రప్సీ అంటే తన ఆస్తులు అమ్మినా సరిపోదు. ఎగ్జాంపుల్ ఐడియా ఎవరు హెడ్? కుమార్ మంగళం, ఆదిత్య బిర్లా కదా. సో అలాగే అంబానీలో కూడా ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీకి ఏదైతే ఉందో కండిషన్ అది తన బ్యాంక్రప్ట్ అనమాట. అనిల్ అంబానీకి ఎంతైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులను అమ్మినా కానీ తనకున్న అప్పుల్లో ఒక 20-30% కూడా కట్టలేడు అనమాట. అంత దారుణంగా పొజిషన్ ఉంది. అవన్నీ కూడా సబ్ ప్రైమ్ లోన్స్ అనమాట. సో అంటే ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు ఒక కంపెనీ ఏర్పాటు చేస్తారు, ABC అనే కంపెనీ ఏర్పాటు చేస్తారు. వాళ్ళ దగ్గర పైసలు అసలు ఉండవు. దీన్ని షేర్ మార్కెట్లో IPO పెడతారనమాట. ఈ కంపెనీ ఏర్పాటు చేయడం కోసంగా ఏం చేస్తారంటే IPOs పెడతారు. వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు కాబట్టి ఈ IPOsలో ఎంతో కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు, దాంతో ఇండస్ట్రీ పెడతారు. సో వాళ్ళ డబ్బులు ఏమి ఉండవు.
ఇప్పుడు ఈ కంపెనీని చూపించి వాళ్ళు ఇంకో 100 కోట్లు తీసుకుంటారు బయట. అంటే వాళ్ళు తాకట్టు పెట్టింది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా మొత్తం బయట వాళ్ళ అమౌంట్తో రన్ చేస్తుంటారు. సెకండ్ ఏంటి, దీని యొక్క గ్రోత్ని చూపిస్తారు వాళ్ళు. నేను రాబోయే 5 years ఇట్లా చేస్తాను, 10 years ఇట్లా చేస్తాను, గ్రోత్ చూపించి బ్యాంక్కి ఒక 100 కోట్లు తీసుకుంటారు అనమాట. ఇప్పుడు ఈ బ్యాంక్ లాస్లోకి వెళ్ళి దివాలా తీసింది అనుకుందాం ఈ కంపెనీ. ఇప్పుడు ఏంది 100 కోట్ల పరిస్థితి? సో అప్పుడు దట్ పర్సన్ బ్యాంక్రప్ట్ అనమాట. ఈవెన్ తనకున్న అన్ని అమ్మినా సరే వెనక్కి రావట్లేదు అనేది. ఓకే, ఇన్సాల్వెన్సీ అంటే జనరల్ కండిషన్, అంటే అది సివియర్ కాదు, తను మళ్ళీ రికవర్ అవుతాడేమో అనే కండిషన్. బ్యాంక్రప్సీ అంటే ఇంకా అల్టిమేట్గా ఇంకా అక్కడితో ఎండ్ అనమాట అది. ఓకే, దానికి సంబంధించింది ఒకటి తీసుకొచ్చారు, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016. 2019లో అమెండ్మెంట్ కూడా చేస్తారు దానికి, ఐబీసీ అమెండ్మెంట్ అని చెప్తాం దాన్ని. సో 2016లో దీన్ని తీసుకొచ్చి ఏంటి అంటే ఇది ఈ ఎన్పిఎస్ యొక్క చరిత్రలోనే బిగ్గెస్ట్ రిఫార్మ్స్ కింద చెప్పుకుంటాం. బిగ్గెస్ట్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ అని కూడా మాట్లాడతారు, కానీ ఇది కూడా ఫెయిల్యూర్. అని ప్రజెంట్ ఇదే ఫాలో అవుతున్నాం, ఇది కూడా ఫెయిల్యూర్ అనమాట. అందుకే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ పారా బ్యాంకింగ్. నౌ దెన్ వాట్ ఆర్ బిగ్గెస్ట్ రిఫార్మ్స్ అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా త్వరగా జరగట్లేదు ప్రాసెస్. ఇక్కడ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే టైం బౌండ్ స్కెడ్యూల్. ఇక్కడ టైం బౌండ్ మెకానిజం ఇదంతా. టైం బౌండ్ మెకానిజం అంటే ఏంటి అంటే ఎవరు చూడు, మళ్ళీ చేస్తాను క్లాస్ అయ్యింది. దెన్ ఏం చెప్తున్నా, ఐబీసీ కదా. దెన్ ఇక్కడ చూడండి, డిఆర్టీ అని చెప్పాను కదా. వాట్ ఈస్ డిఆర్టీ? డెట్ రికవరీ ట్రిబ్యునల్. ఈ ఐబీసీ 2016 తీసుకొచ్చినప్పుడు దీంతో పాటు ఒకటి ఏర్పాటు చేస్తాడు. ఎవరైనా చెప్తారా దాన్ని అదేంటనేది? కంపెనీస్కి సంబంధించి, పెద్ద పెద్ద కంపెనీస్, కార్పొరేట్స్కి సంబంధించి ఈ రికవరీ ప్రాసెస్ని మెయింటైన్ చేయడం కోసంగా ఒకటి ఏర్పాటు చేస్తారు 2016లో. ఎనీవన్? వాట్ ఈస్ ఎన్సిఎల్టీ? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఎస్. సో 2016లో ఎన్సిఎల్టీ కూడా ఫామ్ చేస్తారు. ఈ ఎన్సిఎల్టీ ఫార్మేషన్ ఏంటి అంటే ఇది కూడా కంపెనీస్ యాక్ట్ కింద ఫామ్ అవుతుందండి. కంపెనీస్ యాక్ట్ 2013 ఏదైతే ఉందో దాని కింద ఫామ్ చేస్తారు దీన్ని. సో ఎన్సిఎల్టీ అనేది ఏ విధంగా అయితే డిఆర్టీ ప్రాసెస్ ఏదైతే ఉందో సేమ్ ఇది కూడా ఎన్సిఎల్టీ అనేది. కాకపోతే ఎన్సిఎల్టీ ఏంటి అంటే కంపెనీస్కి సంబంధించి, పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్కి సంబంధించిన ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎన్సిఎల్టీ డీల్ చేస్తుంది. పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కానీ, ఇండివిజువల్ పర్సన్స్ కానీ, ఇండివిజువల్స్ అంటాం కదా, అంటే ఒంటరిగా ఎవరైనా వ్యక్తులు తీసుకున్నారో లోన్స్ అలాంటిది, వాటిని ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే డిఆర్టీ చేస్తుంది అన్నట్టు. సో ఓవరాల్గా ఎన్పిఏ రికవరీ మెకానిజంలో ఇండివిజువల్ కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కానీ ఉంటే దే గో అండర్ డిఆర్టీ. అలాగే కూడా కంపెనీస్ అయితే మాత్రం, పెద్ద పెద్ద కంపెనీస్ అలాంటివి ఉన్నాయి అంటే మాత్రం అవి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కింద వెళ్తాయి అనమాట. సో ఇవి రికవర్ చేస్తాయి. ఇక్కడ ఏ విధంగా అయితే డిఆర్టీలో రికవరీ మెకానిజం జరుగుతున్నప్పుడు ఆ అగ్రీవ్డ్ పర్సన్ ఎక్కడికి వెళ్ళొచ్చు? అపిలేట్కి, డిఆర్ఏటీకి వెళ్ళొచ్చు కదా. సో డెట్ రికవరీ అపిలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు కదా. సో అలానే ఎన్సిఎల్టీ ఎంటర్ అయింది అనుకోండి, ఆ కంపెనీ ఎక్కడికి వెళ్ళొచ్చు అపిలేట్ కోసం? అపిలేట్ ట్రిబ్యునల్ సార్, ఎన్సిఎల్ఏటీకి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఏ విధంగా అయితే డిఆర్ఏటీ ఉందో ఇక్కడ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. సేమ్ కండిషన్. ఇక్కడ ఎంతైతే తన లోన్ అమౌంట్ పే చేయాలో ఆ అంత అమౌంట్లో 50% ఇక్కడ డిపాజిట్ చేస్తే కానీ తనకు పర్మిషన్ రాదు. తన అగ్రివెన్స్ ఏదైతే గ్రీవెన్స్ ఉందో ఆ గ్రీవెన్స్ వినడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు అనమాట. సో ఇక 2016లో ఐబీసీ తీసుకొచ్చినప్పుడు ఏం ఫామ్ చేశారు అంటే 2016లో ఎన్సిఎల్టీని ఫామ్ చేస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్ ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఎందుకు అంటే పెద్ద పెద్ద కంపెనీస్కి సంబంధించినటువంటి ఎన్పిఎస్ని రికవర్ చేసే మెకానిజం ఎవరు చూసుకుంటున్నారు? ఇప్పుడు ఎన్సిఎల్టీ చూసుకుంటుంది. దానికి సంబంధించి అప్పీల్ చేసుకోవాలి కంపెనీ వాళ్ళంటే ఎక్కడికి అప్రోచ్ అవ్వాలి? వాళ్ళు ఎన్సిఎల్ఏటీని అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఐబీసీ ప్రకారంగా మీకు ఏం చెప్పాను, ఇది ఒక బిగ్గెస్ట్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ అని చెప్పుకున్నాం మనం. బిగ్గెస్ట్ ఈ ఎన్పిఎస్ సంబంధించిన దాంట్లో బ్యాంకింగ్ రిఫార్మ్స్ అని చెప్పుకున్నాం కదా. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పుకున్నాము అంటే టైం బౌండ్ ప్రకారంగా జరుగుతుంది అని చెప్పుకున్నాం. సో మ్యూట్ చేయాలి వానకూరి సుమ. టైం బౌండ్ స్కెడ్యూల్ ప్రకారంగా చేస్తారని చెప్పుకున్నాం. ఈ టైం బౌండ్ స్కెడ్యూల్ ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను నెక్స్ట్ పేజ్ రాస్తాను. సో ఒకటి ఎన్సిఎల్టీ, ఇంకొకటి డిఆర్టీ, ఇంతేనా?
సో ఈ టైమ్ బౌండ్ స్కెడ్యూల్ ఏంటి అంటే వాళ్ళు ఇష్యూ చేసినప్పుడు ఎన్పిఏ రికవరీ అనేది ఎప్పటిలోపు జరగాలి అంటే మనం పెట్టుకుంటాం పాలిటీ కంప్లీట్ చేసేద్దాం అనుకుంటాం, ఎప్పటిలోపు తెలియదు. ఎగ్జామ్ కూడా అయిపోయి ఉంటుంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా అయిపోయి ఉంటుంది, అప్పటికి ఇంకా మనం ఏం చదువుకుంటాం. సో ఒక టైమ్ బౌండ్ స్కెడ్యూల్ పెట్టుకోవాలి. అంటే ఏంటి, ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా మొత్తం పాలిటీ చదివేసుకోవాలి సంథింగ్, ఇది ఇట్లాంటి మనం ఒక టైమ్ బౌండ్ స్కెడ్యూల్ పెట్టుకుంటాం. ఇక్కడ కూడా ఎన్సీఎల్టీ ప్రకారం కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ దగ్గర నుంచి ఎన్పిఏ రికవరీకి ఒక టైమ్ బౌండ్ స్కెడ్యూల్ పెట్టుకోవాలి. ఏంటో టైమ్ బౌండ్ స్కెడ్యూల్ అంటే 180 days. 180 daysలో రికవరీ మెకానిజం ఏదైతే ఉందో మొత్తం జరిగిపోవాలి, పని అంత ఫాస్ట్గా జరగాలి అని తీసుకొచ్చారు. డిఆర్టీ ప్రకారంగా ఇండివిజువల్ కానీ జాయింట్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అయితే అట్మోస్ట్ 90 daysలో పని అయిపోవాలన్నమాట. అంత స్పీడీగా మెకానిజం జరగాలి అని తీసుకొచ్చారు దీన్ని. సో ఈ ఐబీసీ యొక్క స్పెషాలిటీ ఇది, తక్కువ టైంలో అయిపోవాలి పని అనేది. సో ఎన్సీఎల్టీ అయితే 180 daysలో కంప్లీట్ అవ్వాలి. ఒకవేళ అవసరమైతే ఇంకొక 90 days ఎక్స్టెండ్ చేస్తారు దాన్ని. ఈ డిఆర్టీ ప్రకారంగా ఇంకొకవేళ అవసరమైతే సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తే ఇంకా ఎన్ని రోజులు పొడిగించుకోవచ్చు దాన్ని, ఇంకొక 45 days అనమాట. సో 180 daysలో కంప్లీట్ చేయాలి. ఇంకవేళ అవసరమైతే ఒకవేళ కేసు కొంచెం క్రిటికల్గా ఉంది, కొంచెం ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఇంకో 90 days ఎక్స్ట్రా తీసుకోవచ్చు. డిఆర్టీ అయితే 90 daysలో కంప్లీట్ అవ్వాలి, ఇంకా అవసరమైతే ఇంకో 45 days ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టైం పీరియడ్లోనే అది కంప్లీట్ అయిపోవాలి అని తీసుకొచ్చారనమాట. సో మనకి ఏ విధంగా అయితే డిఆర్టీ తీసుకొచ్చామో ట్రిబ్యునల్ ఎందుకు తీసుకొస్తాం జనరల్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రివర్స్ సంబంధించి ఈ బచావత ట్రిబ్యునల్ అని చెప్పేసి మనం ఏదో మాట్లాడుకుంటా ఉన్నాం, కృష్ణా ట్రిబ్యునల్ అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నాం. ట్రిబ్యునల్స్ యొక్క పరిస్థితి ఏంటి, అవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కాబట్టి మనం కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకుంటే అది ఎక్కడో అవుతుంది కాబట్టి వెంటనే మనకి రిజల్యూషన్ రావాలి కాబట్టి మనం ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అంటే స్పీడీ మెకానిజం, స్పీడీ జ్యూరిస్డిక్షన్ అనమాట అదంతా. సో ఇక్కడ కూడా అంతే అన్నట్టు. సో ఇది కూడా ఎన్సీఎల్టీ కింద వచ్చే ఏవైతే ఉన్నాయో 180 daysలో కంప్లీట్ చేయాలి, డిఆర్టీ 90 daysలో కంప్లీట్ చేయాలి, ఎక్స్ట్రా అవసరం అయితే ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనే దానికోసం ఐబీసీని తీసుకొస్తాం అనమాట. ఓకే, దెన్ ఈ ఐబీసీలో కూడా కొంత ఒక టీం ఉంటుంది అన్నట్టు. దీంట్లో ఎవరు ఉంటారు అంటే ఏ విధంగా అయితే ఇంద్రధనుష్ ప్రకారంగా బ్యాంక్ బోర్డ్ బ్యూరో ఉంది కదా, ఏబిసిడిఈఎఫ్జిలో బి అంటే ఏం చెప్పుకున్నాం, బ్యాంక్ బోర్డ్ బ్యూరో అని చెప్పుకున్నాం కదా, ప్రొఫెషనల్స్ ఉంటారు అని చెప్పి. అలాగే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఐబీసీని ఏర్పాటు చేసినప్పుడు దీంట్లో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ బ్యూరో ఒకటి ఏర్పాటు చేస్తారనమాట. సో దీంట్లో ఏంటి అంటే ఈ ఇన్సాల్వెన్సీకి సంబంధించి ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో ప్రైవేట్ పీపుల్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారనమాట. సో దీంట్లో ఎవరు ఉంటారు, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఉంటారు. దాంట్లో బాగా ఆరితేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు దీంట్లో ఉంటారనమాట. ఓకే, సో ఐబీసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పర్టికులర్గా ఈ ఏదైతే రాస్తుందో ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. సో దాని గురించి రాసుకోండి. సో ఓవరాల్గా అట్మోస్ట్ ఎన్సీఎల్టీ ప్రకారంగా అట్మోస్ట్ ఎన్ని డేస్లో కేసు సాల్వ్ అవ్వాలి, 270. ఎస్, యూ హ్యావ్ టు సే అట్మోస్ట్ అన్నప్పుడు 270 చెప్పాలి, 180 + 90 అనమాట. సో ఓవర్గా ఎప్పుడులో కంప్లీట్ అవ్వాలంటే 180 days అన్నట్టు. ఇక్కడ అట్మోస్ట్ అంటే ఏం చెప్పాలి, 135 days అని చెప్పాలి. సో ఇన్ జనరల్ కండిషన్స్లో 90 days అని చెప్పాలన్నమాట. సో దట్ ఈజ్ ఐబీసీ. ప్రెసెంట్ మనం ఐబీసీ ప్రకారంగా బ్యాంక్స్ నడుచుకుంటామని చెప్పుకుంటాం. సో ఇది కూడా ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ విధంగా స్ట్రక్చర్ బాగానే ఉంది, కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇండియాలో ఎన్పిఎస్ ఎక్కువ ఉన్నాయి అంటే దిస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ది బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఫెయిల్యూర్. సో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. సో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇవి పెరిగే అవకాశాలు ఉన్నాయి, మిగతా జరుగుతున్నాయి అనమాట. సో అది ఉన్నంత కాలం ఆటోమేటిక్గా ఎలాంటి విన్ని తీసుకొచ్చినా సరే ఏం జరిగేది ఉండదు. సో దట్ ఈజ్ రిగార్డింగ్ ఐబీసీ 2016 ఎన్సీఎల్టీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఓకే, అలాగే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బ్యాంక్ బోర్డ్ బ్యూరో అది కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వన్ ప్రజెంట్ ట్రిగ్గరింగ్ ఇష్యూ. ప్రజెంట్ మీకు ఏదైనా సరే బ్యాంకింగ్ సంబంధించి ఎన్పిఎస్ టాపిక్ మీకు న్యూస్ పేపర్లో కనిపించింది అంటే మీకు కనిపించేది 2 పదాలు, పారా బ్యాంక్ ఆర్ బ్యాడ్ బ్యాంక్. వాట్ ఈస్ బ్యాడ్ బ్యాంక్? బ్యాంక్ ని క్రియేట్ చేస్తారు సార్, ఆ బ్యాంక్ ఎన్పిఎస్ మొత్తం దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. కంపెనీ. సో వాట్ ఈస్ ఏఆర్సీ అండి? ఇంతకుముందు చెప్పిన ఏఆర్సీ ఏంటి ఏఆర్సీ ప్రైవేట్ బాడీ కదా, 99% ప్రైవేట్ పీపుల్ చేతిలో ఉంటుంది అని చెప్పుకున్నాం కదా ఏఆర్సీ.
అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనం, రిలయన్స్ కంపెనీ వాళ్ళ ఏఆర్సీ ఉందని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ కండిషన్ ఏంటి అంటే, బ్యాడ్ బ్యాంక్ కండిషన్ ఏంటి అంటే, ఇప్పుడు జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం కాన్సెప్ట్ ఒకసారి. సో జాగ్రత్తగా వినండి. సో బ్యాంకు ఒక పర్సన్కి లోన్ ఇచ్చింది. ఇతను 1 కోటి రూపాయలు వెనక్కి చెల్లించలేకపోతా ఉన్నాడు. సో ఎన్పిఏ ఎంత? 1 కోటి రూపాయలు. తను ఎంత లోన్ తీసుకుని పక్కన పెట్టేస్తే తను చెల్లించలేని అమౌంట్ ఎంత అంటే 1 కోటి రూపాయలు, దట్ ఈజ్ ఎన్పిఏ. ఇప్పుడు బ్యాంక్కి ఎన్పిఏ కానీ స్ట్రెస్డ్ అసెట్ ఎంత? 1 crore. మనకు ఆల్రెడీ అనుకున్నాము ప్రైవేట్ ఏఆర్సీస్ ఆల్రెడీ లాస్లో ఉన్నాయి, ప్లస్ ఏఆర్సీస్ ముందుకు రావట్లేదు కూడా అని చెప్పుకున్నాం మనం. ఇంకెవరున్నారు? డిఆర్టీలు వెళ్తాయి, జరగవు, పనులు జరగవు. సో మిగతా ఐబీసీ ఉంది, పనులు జరగట్లేదు. ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్స్ ఏం చేశారు అంటే ఒక చిన్న కాన్సెప్ట్ డెవలప్ చేశారనమాట. ఆ చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏ విధంగా అయితే ప్రైవేట్ పీపుల్ యొక్క ఏఆర్సీ ఉందో అదే ప్రైవేట్ది కాకుండా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తో గవర్నమెంటే ఒక బ్యాంక్ని ఏర్పాటు చేస్తుంది అనమాట, ఒక ఏఆర్సీని ఏర్పాటు చేస్తుంది. గవర్నమెంట్ యొక్క ఏఆర్సీఏ బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్. దీన్నే పారా అంటాం. దీన్నే పబ్లిక్ అసెట్స్ రీస్ట్రక్చరింగ్ ఏజెన్సీ అని చెప్తాం అనమాట. ఓకే, సో పబ్లిక్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన దాన్ని రీస్ట్రక్చర్ చేసే ఏజెన్సీ. ఓకేనా, సో దాన్ని బ్యాడ్ బ్యాంక్ అని కూడా అంటాం. ఓకే, నా బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేద్దాము అని చెప్పి రీసెంట్గా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కూడా చెప్పాను, ఈ బ్యాడ్ బ్యాంక్ని నేషనల్ లెవెల్లో ఒక బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయండి అని వీళ్ళు పిలుపునిచ్చారనమాట. ఏంటి బ్యాడ్ బ్యాంక్ అంటే, ఇక్కడ ఈ 1 crore రూపీస్ అనేవి స్ట్రెస్డ్ అసెట్ కదా బ్యాంక్కి, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. ఈ బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి బ్యాకప్ ఉంటుంది అనమాట. ఎందుకు మనం అంతగా చెప్పుకున్నాం, ఇది ప్రైవేట్ ఏఆర్సీలు, ఇవి గవర్నమెంట్ ఏఆర్సీ అని చెప్పుకున్నాం కదా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి బ్యాకప్ ఉంటుంది బ్యాడ్ బ్యాంక్కి. ఇప్పుడు దీన్ని ఏర్పాటు చేసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే ఒక 10 కోట్లతో స్టార్ట్ చేస్తుంది బ్యాడ్ బ్యాంక్ని. సో బ్యాడ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది 10 కోట్లతో స్టార్ట్ చేస్తుంది అనుకుందాం. ఎందుకు? ఇక్కడ ఏఆర్సీ కంపెనీ అక్కడ 80 కోట్ల ఎన్పిఏ ఉన్నప్పుడు ఎంత కొనుక్కుంది? 50 కోట్లు కొనుక్కుందిగా. అంటే ఏఆర్సీ కొనుక్కోవాలి అంటే ముందు దాని దగ్గర 50 కోట్లు ఉండాలి కదా, ముందు దాని దగ్గర క్యాపిటల్ ఉండాలి కదా. అది ప్రైవేట్ది కాబట్టి దాని దగ్గర ఉన్న అమౌంట్ యూజ్ చేసుకుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్ది కదా, ఇది గవర్నమెంట్ నేను సింపుల్గా ఒక బిల్డింగ్ కట్టేసి ఒక బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేశానని చెప్పి ఎంప్లాయీస్ని పెడితే అయిపోదు కదా. సో ఇప్పుడు ఏంటి, ఏఆర్సీ ఏం చేస్తుంది? ఎన్పిఎస్ని కొనుక్కుంటుంది. ఇక్కడ కూడా బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఈ 1 crore ఎన్పిఏ ఏదైతే ఉందో ఆ 1 crore ఎన్పిఏను కొనుక్కుంటుంది. ఇప్పుడు ఎంత కొనుక్కుంటుంది అనేది ఇక్కడ నెగోసియేషన్ జరుగుతాయి, మాటలు జరుగుతాయి. ఎంత అయిపోయిన తర్వాత ఓవరాల్ కన్క్లూషన్కి వచ్చారు, ఒక 75 lakhsకి వచ్చింది అనుకుందాం. అంటే బ్యాడ్ బ్యాంక్ అనేది, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 75 lakhs పే చేసి 1 కోటి రూపాయల విలువ ఉన్నటువంటి లోన్ కొనుక్కుంది, ఎన్పిఏను కొనుక్కుంది. అంటే దాని లోన్ పేపర్స్ అన్ని కూడా బ్యాడ్ బ్యాంక్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ 75 lakhs ఎక్కడి నుంచి యూజ్ చేస్తుంది? ఏదైతే క్యాపిటల్ ఉందో ఇనిషియల్గా ఎస్టాబ్లిష్ చేసిన 10 కోట్లు యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, సో 75 లక్షలు పెట్టి ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ కొనుక్కుంది. ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్కి 2 ఆప్షన్స్. ఏంటి ఆప్షన్స్? ఒకటి, ఈ బ్యాడ్ బ్యాంకే నేరుగా ఈ పర్సన్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం, సో డైరెక్ట్ రికవరీ అంటాం దాన్ని. అంటే ఏంటి, నేరుగా ఈ 75 లక్షలు ఇచ్చింది కదా, ఇంక దానికంటే ఎక్కువ రావాలి ఇప్పుడు దీనికి బ్యాడ్ బ్యాంక్కి. అది 80 లక్షలకో 85 లక్షలకో 90 లక్షలకో ఎంత కలెక్ట్ చేసుకుంటుందో దాని సత్తా అనమాట అది. సో ఓవరాల్గా ఏం చేస్తుంది, ఈ బ్యాడ్ బ్యాంక్లో ఉన్నటువంటి టీం వెళ్ళి ఆటోమేటిక్గా దాన్ని రికవర్ చేసుకుంటుంది ఆ పర్సన్ దగ్గర నుంచి. అది ఫస్ట్ మెథడ్. మనం ఇది చెప్పుకున్నాం ఆల్రెడీ, ఏఆర్సీ కూడా సేమ్ అదే చేస్తుంది. సెకండ్ మెథడ్ ఏముంది అంటే, ఈ బ్యాడ్ బ్యాంకు ఈ 75 లక్షలకి కొన్న ఏదైతే 1 కోటి విలువ ఉన్నటువంటి లోన్ పేపర్స్ ఉన్నాయో దీన్ని మార్కెట్లో అమ్ముతుంది అనమాట. మార్కెట్లో వేరే వాళ్ళకి అమ్ముతుంది. అంటే ఇదే ఏఆర్సీకి అమ్మొచ్చు, రిలయన్స్ కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్న ఏఆర్సీలు వాళ్ళకి అమ్ముకోవచ్చు, 80 లక్షలకు అమ్మేసుకోవచ్చు ఇప్పుడు ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ సంబంధించిన ఏఆర్సీ ఉందనుకోండి, ఒకవేళ ముందుకు వచ్చింది అనుకుందాం. సో ముందుకు వచ్చినప్పుడు 80 లక్షలు కొనుక్కుంది అనుకోండి, దీనికి ఎంత ప్రాఫిట్ బ్యాడ్ బ్యాంక్కి? 5 లక్షలు ప్రాఫిట్ అనమాట. సో ఒక ఆప్షన్ ఏంటి అంటే నేరుగా అదే రికలెక్ట్ చేసుకుంటుంది, లేని కండిషన్లో మార్కెట్లో వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు అనమాట వర్తున్నది. అప్పుడు వేరే వాళ్ళు దాన్ని కలెక్ట్ చేసుకుంటే ఈ పర్సెంట్ రికవరీ చేసుకుంటారు. సో ఇది బ్యాడ్ బ్యాంక్ చేసే పని. ఏదైతే ఇంతకుముందు ఏఆర్సీ ఉందో సేమ్ కాన్సెప్టేనండి, ఆ సేమ్ కాన్సెప్టే, కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ అనమాట. దీనికి బ్యాకప్ ఎవరు? గవర్నమెంట్ది. ఒకవేళ ప్రైవేట్ పీపుల్ అయితే ప్రైవేట్ బ్యాంకులు దానికి ఓన్గా ఓపెన్ చేసుకుంటాయి అన్నట్టు.
సో గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే ఉందో అది గవర్నమెంట్ బ్యాకప్ ఉంటుంది. సో గవర్నమెంట్ కొంత అమౌంట్ ఇన్ఫ్యూజ్ చేస్తే స్టార్టింగ్. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో దీనికి అగైనెస్ట్గా బ్యాడ్ బ్యాంక్ చాలా అగైనెస్ట్లు ఉన్నాయన్నమాట, అందుకే ఇంకా జరగట్లేదు అది. సో బ్యాడ్ బ్యాంకులకు అగైనెస్ట్గా ఏమున్నాయి అంటే, ఇప్పుడు దీనికి లాస్ ఎంత ఈ బ్యాంక్కి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ₹1 కోటి కదా లాసు. ఇది ఎంతకు రెడీ అయింది? 70 లక్షలు కూడా రెడీ అయింది కదా. ఇప్పుడు బ్యాంక్ ఒక బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేసి దీనికి 10 కోట్లు ఇచ్చి ఎట్లాగోని ఈ రౌండ్ మ్యాచ్ ఎందుకు? నేరుగా ఈ 10 కోట్లు అయ్యాల్సిన అవసరం లేకుండా నేరుగా బ్యాంకే 75 లక్షలు ఇచ్చేస్తే బ్యాంక్ పని హ్యాపీ, వీళ్ళ పని హ్యాపీ, అందరి పని హ్యాపీ కదా. మళ్ళీ ఒక బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేసి ఈ సర్కిల్ అంతా ఎందుకు, నేను దగ్గర కొనుక్కుంటా మళ్ళీ అమ్ముకుంటా, ఇదంతా అవసరం లేదు కదా అని ఎక్స్పర్ట్స్ చెప్పేది అదొకటి అనమాట. సెకండరీ ఏంటి అంటే, ఈ ఆల్రెడీ ఏఆర్సీ మెకానిజం ఏదైతే ఉందో ఆల్రెడీ ఫెయిల్యూరు. ఎందుకు ఫెయిల్యూరు? వీడు కట్టడు, ఎవరు వెళ్ళినా కట్టడు. అలాంటప్పుడు ఒక బ్యాడ్ బ్యాంక్ రూపంలో ఇంకోటి వెళ్ళి అడుగుతుంది అంటే అది కూడా కష్టం అనమాట. సో ఈ 2 థింగ్స్ అనేవి ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి అన్నట్టు. సో కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ లిటిగేషన్స్ మీకు అవసరం లేదు కాబట్టి బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ అయితే మీకు ఇంపార్టెంట్ కాబట్టి అడగొచ్చు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ బ్యాడ్ బ్యాంకింగ్ అని అడగొచ్చు, బ్యాడ్ బ్యాంక్ అని అడగొచ్చు. సో మీ కాన్సెప్ట్ మీకు తెలియాలి. మీకు దీనికి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి, ఈక్విటీ అని, బ్యాడ్ బ్యాంక్ మేనేజ్మెంట్ అని, ఈ కొన్ని టర్మ్స్ ఉన్నాయి. సో మీకు కాన్సెప్ట్ కూడా అవసరం లేదు దాంట్లో, మీకు ఎగ్జామినేషన్లో దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో వాట్ ఈస్ బ్యాడ్ బ్యాంక్ అంటే సింప్లీ టు రికవర్ ఎన్పిఎస్. అసలు బ్యాడ్ బ్యాంక్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లోన్స్ ఎన్పిఎస్ ఎక్కువైపోయి ఉన్నాయి, ఆటోమేటిక్ బాగా స్ట్రెస్ఫుల్లో ఉంది. ఇలాంటప్పుడు బ్యాంకు డెవలప్మెంట్ గురించి ఆలోచించలేదు, బ్యాంకు దాని డెవలప్మెంట్ గురించి ఆలోచించలేదు. దేని గురించి బిజీ అయ్యి ఉంది? ఇది ఎన్పిఎస్ని ఎట్లా రికవర్ చేసుకోవాలో అని బిజీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒక బ్యాడ్ బ్యాంక్ వచ్చింది అనుకోండి, ఈ ఎన్పిఎస్ని ఫస్ట్ ఏం చేస్తుంది, ఎంతో కొంతకు ముందు బయటకు అమ్మేస్తుంది. ఫస్ట్ అమ్మేయడం ద్వారా ఏమవుతుంది, దానికి ఆ స్ట్రెస్ తగ్గిపోద్ది. మళ్ళీ అగైన్ మనీ మల్టిప్లైరు, క్రెడిట్ క్రియేషను, లెండింగ్ కెపాసిటీ పెంచుకోవడము, ఇలాంటి పనుల్లో నిమగ్నం అవుతుంది ఎస్బీఐ అనేది. బ్యాంకింగ్ స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇలాంటి పనుల నుంచి ముందు బయటికి రావాలి అంటే ఏవైతే ఎన్పిఎస్ ఉన్నాయో ఆ ఎన్పిఎస్ రికవరీ కూడా దానికే పని అనుకోండి, కష్టం. ఆ ఎన్పిఏ రికవరీ పని ఏదైతే ఉందో ఆ పని మనం పక్కన వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. ఫస్ట్ ఆ వేరే వాళ్ళకి ఇవ్వడమే బ్యాడ్ బ్యాంకింగ్ అనమాట, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. బ్యాడ్ బ్యాంకింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఏఆర్సీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ మీరే చెప్పండి. ఏఆర్సీ ఏదైతే ఆఫర్స్ ఇవ్వగలదో, వినాలి, ఏఆర్సీ ఈ పర్సన్కి ఏవైతే ఆఫర్ ఇవ్వగలదో అదే ఆఫర్స్ అన్నీ కూడా బ్యాంక్స్ ఇస్తున్నాయి ఆల్రెడీ. అంటే ఏంటి, 1 టైం సెటిల్మెంటు, అరే బాబు నువ్వు 10 crores కట్టాల్సిన అవసరం లేదు, నాకు 7 కోట్లే కట్టు పర్లేదు. వీడియో సేమ్ అదేగా అంటాడు వెళ్ళి, నువ్వు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు నాయన, నువ్వు ఇంతగా తగ్గించి కట్టు. అంటే ఒక బ్యాంక్ ఏవైతే ఆఫర్స్ ఇవ్వగలదో ఆ ఆఫర్స్ వీడు ఇస్తాడు. మహా అయితే వీడి కడతాడు అనుకున్నప్పుడు మనకు కూడా కడతాడుగా. అంటే ఏఆర్సీ కాన్సెప్టే కొంచెం వెరైటీ కాన్సెప్ట్ అనమాట. ఇది సరే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏఆర్సీ కాన్సెప్ట్తో మనకి ఏం అవసరం అంటే, ఇది జాగ్రత్తగా వినండి. అకార్డింగ్ టు టైం ఉంటుంది కదా సార్, ఏంటది, ఎన్పిఎస్ రికవర్ చేసే టైం ని అది మీరు చెప్పారు కదా, ఎక్స్పాండ్ చేసే దానికి యూస్ చేయొచ్చు ఏఆర్సీ ఆ టైం. సో దానికంటే కూడా ఒక ఇంపార్టెంట్ మెకానిజం ఒకటి ఉంది ఇక్కడ, హిడెన్ కాన్సెప్ట్. ఏంటంటే బేసల్ నామ్స్ ఐడియా ఉన్నాయా? ఎక్సెప్ట్ రఘు అండ్ వెంకటేష్, ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. వాట్ ఆర్ బేసల్ నామ్స్ ప్రకారంగా ఒకటి మనం ఫాలో అవుతున్నామండి. ఏం ఫాలో అవుతున్నాం? ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ అనేవి మన సెంట్రల్ బ్యాంక్కి పెట్టిన కండిషన్స్ అని మనం మాట్లాడుకున్నాము. అదేవిధంగా బేసల్ నామ్స్ ప్రకారంగా మనం ఒక రూల్ ఫాలో అవుతున్నాం ప్రజెంట్ అని చెప్పుకున్నాం మనం. ఎనీవన్? వాట్ ఈస్ సిఆర్? ఎనీవన్? క్యాష్ అక్విటీ రేషియోస్, క్యాపిటల్ అడిక్వసీ రేషియో Okay. కదా. 9% అంత. బట్ ఇది దేని ప్రకారం మనం ఫాలో అవుతుంది 9%, కానీ 8% మామూలుగా చెప్పింది బేసల్ నామ్ అయితే. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ ఇదే అండి. మీకు బేసల్ నామ్స్ అంటే మొత్తం చెప్తాను, సిఆర్ అంటే ఏంటో మొత్తం చెప్తాను. దెన్ ఓవరాల్గా ఈ కాన్సెప్ట్కి అవసరం కాబట్టి కొంత చెప్తాను ఇక్కడ. బేసల్ నామ్స్ ప్రకారంగా మనం ఫాలో అవుతున్నది ఏంటి అంటే క్యాపిటల్ అడిక్వసీ రేషియోని కొంత ఫాలో అవ్వాలి మనం. అంటే క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఎంత? సమ్ 9%, 8% ఉండాలి కదా. ఉండాలి అన్నప్పుడు ఈ క్యాపిటల్ అడిక్వసీ రేషియోని మెయింటైన్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎన్పిఎస్ బాగా ఎక్కువైపోయినాయి అనుకోండి, దీని రేషియో దెబ్బతింటుంది అనమాట. ఎందుకు? క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటేనే డినామినేటర్లో ఏం వేసుకుంటున్నాం మనం, పైన క్యాపిటల్ కింద
రిస్క్ వెయిటెడ్ రేషియో వేసుకున్నాం, రిస్క్ అసెట్స్ వేసుకున్నాం కింద మనం. ఆ రిస్క్ అసెట్సే కదా ఎన్పిఎస్. సో ఎన్పిఎస్ ఎప్పుడైనా సరే సిఆర్ వాల్యూ ఎక్కువ ఉండాలి, తక్కువ కాకూడదు. ఎందుకు? ఈ వాల్యూ అనేది ఎప్పుడు కూడా చిన్నది ఉండాలి. ఒకవేళ బ్యాంకుకి ఎన్పిఎస్ ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, ఎన్పిఎస్ ఎక్కువ ఉన్నప్పుడు రిస్క్ అసెట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ వాల్యూ ఎక్కువ వేసుకుంటున్నాం, ఆటోమేటిక్గా అనుకున్న వాల్యూ ఉండట్లేదు మనం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9% మెయింటైన్ చేయాలి అని చెప్తున్నాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి ఎన్పిఎస్ ఒక స్టేజ్లో ఉన్నప్పుడు అది 8.5% ఉంది అనుకుందాం. అది 9% తీసుకురావాలి అంటే ఈ పర్సంటేజ్ పెంచాలి అంటే ఇదేమవ్వాలి? తగ్గాలి. కింద వాల్యూ తగ్గితే పై వాల్యూ మోర్ వాల్యూ పెరుగుతుంది. సో ఇది పెరగాలి, 9% రావాలంటే ఈ వాల్యూ తగ్గాలి, అంటే రిస్క్ అసెట్స్ తగ్గాలి. రిస్క్ అసెట్స్ తగ్గాలి అంటే ఎన్పిఎస్ ఉండకూడదు దాని దగ్గర. ఈ ఎన్పిఎస్ని ఏఆర్సీకి పంపించేసింది అనుకోండి, ఎంతో కొంత అమౌంట్ వెనక్కి వస్తుందిగా. అంటే ఓవరాల్గా ఎన్పిఏ వాల్యూస్ అనేది తగ్గిపోయిందిగా క్వాంటిటీ. అంటే ఈ రిస్క్ అసెట్స్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? ఇది ఆటోమేటిక్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. 9%, 9.5%, 10%, 10.5% సంథింగ్ అట్లా వస్తుంటుంది. అలా వచ్చిందంటే ఏంటి? మీరు స్ట్రాంగ్గా ఉంది బ్యాంక్ అని అర్థం. ఎప్పుడైతే ఈ సిఏఆర్ వాల్యూ అనేది పెద్దదిగా ఉందో బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది అని, సిఏఆర్ వాల్యూ బాగా తక్కువ ఉందో బ్యాంక్ వీక్గా ఉంది అని మీనింగ్. సో మనం ఆ కండిషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ మనం అబ్జర్వ్ చేస్తుంటుంది, వాళ్ళ సిఆర్ ఎంత ఉందని అబ్జర్వ్ చేస్తుంటుంది. బ్యాంకుకి ఎన్పిఎస్ ఎక్కువ ఉన్నాయి అంటే సిఆర్ వాల్యూకి సూట్ కాదు. బ్యాంక్కి ఎన్పిఎస్ తక్కువ ఉండాలి. ఎన్పిఎస్ తక్కువ రికవర్ చేసుకోవాలి. ఫస్ట్ రికవర్ చేసే మెకానిజం మన దగ్గర లేదు, రావట్లేదు. అందుకే ఏం చేస్తారు? సింపుల్గా ఎన్పిఎస్ అన్నింటినీ కూడా తక్కువకి ఎంతో కొంత అమ్మేస్తుంది ఏఆర్సీకి. ఏఆర్సీ అనేది బ్యాంకా? కాదు కదా. సో దీనికి ఆ రూల్స్ అవసరం లేదనమాట. సో ఇప్పుడు ఈ బ్యాంకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ కార్ వాల్యూ అనేది మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు. సో అలాంటి మెకానిజం కోసం ఏం చేస్తారంటే ఒక మతలబ్ చేయడం అనమాట. సో ఏం చేస్తారంటే ఎకానమీ పరంగా అంతే లాస్ ఉంది, కానీ ఒక పర్సన్ ఇంకో పర్సన్ ట్రాన్స్ఫర్ అయింది అంతే అది. సో దీనికోసం ఏం చేస్తారంటే ఏఆర్సీ కాన్సెప్ట్ అనమాట. సేమ్ బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ అన్నట్టు. సో బ్యాడ్ బ్యాంక్లో జనరల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనం మాట్లాడుకున్నామో, ఆ జనరల్ కాన్సెప్ట్ ఏంటి అంటే పబ్లిక్ ఏఆర్సీ అంటాం దీన్ని. దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి అదే రికవర్ చేసుకోవచ్చు, లేదా బయట వాళ్ళకి అమ్ముకోవచ్చు. బయట వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు రికవర్ చేసుకుంటారు అనమాట. సో ఇది జనరల్గా. ఇక్కడ ఏంటంటే ఏర్పాటు చేసినప్పుడు దానికి ఇన్ఫ్యూజ్ చేయడం కోసం అమౌంట్ కావాలి మళ్ళీ గవర్నమెంట్కి. ఇక్కడ దీని మీద ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి అనమాట. సో నువ్వే అమౌంట్ ఇచ్చి నువ్వే కొనుక్కొని మళ్ళీ నువ్వే అమ్ముకొని, సో అల్టిమేట్గా లాసే కదా ఇది. సో అన్న ఉద్దేశంతో ప్రజెంట్ జరుగుతూ ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా ఎన్పిఎస్కి సంబంధించి. ఈ ఎన్పిఎస్ మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని చెప్పినా కదా. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో గ్రాస్ ఎన్పిఎస్ ఎంత ఉన్నాయని చెప్పాను, ఎంతగా పెరగొచ్చు సెప్టెంబర్కి అని చెప్పాను? 13.5. 13.5%కి వెళ్తున్నాయని చెప్తున్నారు అనమాట. అది యాక్చువల్ తక్కువ ఉండాలి కదా. అంటే ఎన్పిఎస్ ఓవరాల్గా ఉన్న ఎన్పిఎస్లో ఓవరాల్గా ఉన్న లోన్స్లో ఆర్ అడ్వాన్సెస్లో ఎన్పిఎస్ ఎంత ఉందని చెప్పేది. అంటే 100 కోట్ల లోన్స్ వెళ్ళి ఉంటే బయటికి దాంట్లో 13.5 కోట్లు ఎన్పిఎస్ రూపంలో ఉన్నాయి అని చెప్పేది గ్రాస్ ఎన్పిఏ అనమాట. క్లియర్. సో దిస్ ఇస్ 13.5% ఉంది. నార్మల్గా అయితే అరౌండ్ 12% ఉంది. ప్రజెంట్ అయితే అరౌండ్ 12% ఉంది. ఈ 12% ఉంది కదా, ఈ 12%లో దాదాపు 80% ఎవరి అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్వి. సో ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఓవరాల్గా వెళ్ళిన అడ్వాన్సెస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ బ్యాంకులు, ఫారిన్ బ్యాంకులు, ఆర్ఆర్బీలు, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు ఏవి తీసుకున్నా సరే ఓవరాల్గా ఉన్న దాంట్లో 100 కోట్ల లోన్లు బయటికి వెళ్ళినాయి అంటే 12 కోట్లు అనేవి ఎన్పిఎస్లో ఉన్నాయి. ఈ 12 కోట్లలో 80% ఎవరి అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనమాట. మిగతా తక్కువ భాగమే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్వి. సో ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి ప్రైమ్ లోన్స్ ఎక్కువ ఇస్తాయి కాబట్టి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇస్తాయి కాబట్టి, ఒకవేళ ఇవ్వకపోయినా అది రికవర్ చేసే మెకానిజం వేరేగా ఉంటుంది వాళ్ళ దగ్గర కాబట్టి రికవరీ ఎక్కువ అయిపోతుంది. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఈ 80% లోన్స్, 80% ఎన్పిఎస్ ఎవరి ఉన్నాయి అంటే ఈ మొత్తం దాంట్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్కువ ఉన్నాయంట. ఓకేనా. సో ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను చూడండి ఎన్పిఎస్ గురించి. ఇప్పుడు ఎన్పిఎస్ ఓవరాల్గా కంట్రీ మొత్తంలో ఒక 100 కోట్లు ఉందనుకుందాం. దానికి 100 కోట్లు అంటే ఏంటి సార్ అనుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి నంబర్ తీసుకుంటున్నా. సో ఓవరాల్గా కంట్రీ మొత్తంలో ఒక 100 కోట్ల ఎన్పిఎస్ ఉన్నాయి అనుకుందాం. ఈ ఎన్పిఎస్లో దాదాపు 30% ఎన్పిఎస్ ఎవరి ఉన్నాయి అంటే, దాదాపు 30% ఎన్పిఎస్ అంటే 30 కోట్లు ఎవరి అయ్యా అంటే ఆల్మోస్ట్ ఒక 10 to 12 కార్పొరేట్స్ అంట. 10 to 12 కార్పొరేట్స్ అంట
ఏది అరౌండ్ ఒక 10 to 15 మెంబర్స్ కార్పొరేట్స్, మెయిన్ కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే 30% ఉన్నాయంట ఎన్పిఎస్. ఇక ఇంకొక 40% అంటే 100 కోట్ల 30 కోట్లు వీళ్ళు పోయారు, 15 మంది పోయారు. ఈ మిగతా 40% దాదాపు 6,000 చిన్న కంపెనీస్ కావచ్చు, చిన్న జాయింట్ ఫార్మ్స్ కావచ్చు, 6 ఇండివిజువల్స్ కావచ్చు. ఒక 6,000 నుంచి 7,000 మంది చేతిలో ఉన్నాయంట ఇంకో 40%. ఆ మిగతా అందరి ఎవరైతే లోన్స్ తీసుకున్నారో మిగతా అందరూ ఇంకో 30% ఉన్నారు. సో దీని నుంచి ఒక నంబర్ చెప్తే ఇది ఒక 30%, ఇది ఒక 40%. ఇక్కడ మనం 15 కార్పొరేట్స్ అన్నాం కదా, అంటే 15 మంది వ్యక్తుల్లాగా అనమాట. ఇప్పుడు కింగ్ ఫిషర్, విజయ్ మాల్యా అని చెప్పుకుంటా ఉన్నాం. సంథింగ్ అట్లా ఓవరాల్గా ఇది ఒక 15 మంది ప్లస్ ఇక్కడ ఒక 6,000 మంది అని చెప్పుకుంటా ఉన్నాం. 6,000 మంది అంటే దాదాపు 6,015 మంది చేతిలో ఎంత ఎన్పిఎస్ ఉన్నాయి? మొత్తం కంట్రీలో ఎంతమంది అయితే లోన్స్ తీసుకున్నారో, ఎంత లోన్ అమౌంట్ బయటికి వెళ్ళిందో అంత అమౌంట్లో 70% ఎన్పిఎస్ ఎంతమంది చేతులు ఆగిపోయింది అంటే ఓన్లీ 6,000 మంది చేతులు ఆగిపోయిందంట రీసెంట్ సర్వే సంబంధించి. ఈ మిగతా 30% అమౌంటే బయట వాళ్ళ దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర ఉన్నదన్నమాట. సో ఎందుకంటే బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఫెయిల్యూర్ కాదు, ఇది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల జరుగుతున్న థింగ్ అనమాట ఇదంతా కూడా. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎన్పిఎస్ అండి. సో ఇది సంగతి ఎన్పిఎస్ సంబంధించి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక 2 minutes బ్రేక్ తీసుకో, టైం చూద్దాం. 3:30 బ్రేక్ ఏం అవసరం లేదులే, ఇంకా ఆటోమేటిక్గా లాంగ్ బ్రేక్ ఇచ్చేస్తాను రేపటిదాకా. సరే, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఎన్పిఎస్ సంబంధించి. నేను విల్ మూవ్ టు బేసిల్ నార్మ్స్. చదువుతురా, అది డిస్ప్లే మీద ఉన్నది అడగకుండా. Now, so coming to Basel norms. ఈ నామ్స్నే క్యామెల్స్ అంటారండి. ఇప్పుడు ఏవైతే బేసల్ నామ్స్ అనుకుంటున్నామో దోస్ నామ్స్ ఆర్ నోన్ యాజ్ క్యామెల్స్. తెలుగులో ఒంటిలో రాయొద్దండి, తెలుగు వాళ్ళు క్యామెల్స్ అని రాసుకోండి, అది అబ్రివేషన్. సో క్యాపిటల్ అడెక్వసీ మేనేజ్మెంట్ ఎర్నింగ్ లిక్విడిటీ సూపర్విజన్. సో ఇది నామ్స్ అనమాట. సో ఏవైతే బేసల్ నామ్స్ అనుకుంటున్నామో, కండిషన్స్ అనుకుంటున్నామో, ఆ కండిషన్స్ని ఇవి అంటాం అన్నట్టు. ఓకే, సో వాట్ ఈజ్ బేసల్? ఇది చాలామంది ప్రొనౌన్సియేషన్ వేరేగా కూడా ఉంటుంది. కొంతమంది బాసల్ అని కూడా అంటారు, బాసెల్ నామ్స్ అని కూడా అంటారు. సో ఏదైనా ఒకటే, ఎక్కువ మంది బేసల్ వాడతారు. సో ఆటోమేటిక్గా బేసల్ నామ్స్. బేసల్ ఏంటి అంటే స్విట్జర్లాండ్ అంటే ఒక సిటీ, అది ఆ సిటీలో జరుగుతుంటుంది కాబట్టి ఆ సిటీలో బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్, దిస్ ఈజ్ ఎ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ అని చెప్పుకున్నాం. సో దట్ ఈజ్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. సో దీంట్లో ప్రతి కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏదైతుందో, సెంట్రల్ బ్యాంక్ యొక్క హెడ్స్ ఎవరైతే ఉన్నారో, రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని కొన్ని డిసైడ్ చేసుకుంటారు. ఏంటిది? గ్లోబల్ లెవెల్లో బ్యాంకింగ్ స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఉండాలి, ప్రతి కంట్రీలో కూడా బ్యాంకింగ్ స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఉండాలి అంటే ఏ మెకానిజం ఫాలో అవ్వాలి అనేవి ఇక్కడ డిసైడ్ చేసుకుంటారు అనమాట వాళ్ళు. ఓకే, సో ఆ విధంగా డిసైడ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ బేసల్ నామ్స్ ఎప్పుడు జరిగినాయి అంటే సిట్టింగ్ ఫస్ట్ ఎప్పుడు సిట్టింగ్ అంటే 1988 జరిగింది అన్నట్టు. ఈ 1988లో జరిగిన బేసల్ నామ్స్ మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తామండి? మనం యాక్సెప్ట్ చేసింది ఏంటి అంటే నరసింహన్ కమిటీ 1 చెప్తుంది, 2 చెప్తుంది, అప్పుడు సై అంటాం అన్నట్టు. సో ఓవరాల్గా 1999లో మనం బేసల్ నామ్ 1 యాక్సెప్ట్ చేస్తాం అనమాట. ఈ నామ్ ప్రకారం ఏంటి అంటే ఎనీ బ్యాంక్ షుడ్ మెయింటైన్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 8%. క్యాపిటల్ అడెక్వసీ రేషియో 8%. ఇక్కడ సింపుల్గా కార్ అంటే ఏంటి అంటే వాట్ ఈజ్ ఎస్ఎల్ఆర్? మొత్తం 100 కోట్లు దాని యొక్క డిపాజిట్లు ఉన్నాయి అంటే మొత్తం 100 కోట్ల డిపాజిట్లలో 20%, 21%, 18.5% ఎంతో కొంత దాని దగ్గర ఉంచుకోవాలి నాన్ క్యాష్ రూపంలో అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కూడా అంటే 100 కోట్ల 20 కోట్ల లాగా ఇక్కడ కూడా సిఆర్ 8% అంటే ఏంటి అంటే ఒక బ్యాంకు 10 lakhs, సరే ఇది తీసుకుంటా, ఒక 100 crores లోన్ ఇస్తుంది అనుకోండి బయటికి. ఏదైనా ఒక బ్యాంకు 100 crores లోన్ బయటికి ఇస్తుంది అంటే దాంట్లో 8% ఎంతండి?
8 crores. 8 crores-ని సిఏఆర్ రూపంలో ఉంచి పెట్టాలి పక్కన. సిఆర్ రూపంలో ఉంచి పెట్టాలి పక్కన. సో ఇది ఏవైతే లోన్స్ ఇస్తుందో ఆ లోన్ ఇచ్చే అమౌంట్లో అండి, దాని మొత్తం డిపాజిట్లో కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎస్ఎల్ఆర్ కానీ సిఆర్ఆర్ కానీ బ్యాంక్ యొక్క మొత్తం డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిపాజిట్లో కొంత శాతం. సిఆర్ఆర్ 3% అనుకోండి, మొత్తం 100 కోట్లు డిపాజిట్లు ఉంటే 3 కోట్లు పక్కన పెట్టాలి, ఆర్బీఐ దగ్గర పెట్టాలి డబ్బు రూపంలో. తర్వాత వర్షం వస్తుంది, సింట్లో వస్తున్నాయి, ఇంట్లో వస్తున్నాయి, వర్షం దగ్గర పట్టవచ్చులే. ఓకే, దెన్ అంటే మామూలుగా ఒక 100 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి అంటే 100 కోట్లలో 20 కోట్లేమో ఎస్ఎల్ఆర్ రూపంలో ఉంచుకోవాలి, 4 కోట్లేమో ఉంచుకోవాలని చెప్పుకుంటున్నాం కదా. ఇవన్నీ ఏంటి, బ్యాంకు దగ్గర ఉన్న డిపాజిట్లు ఎంతైతే ఉన్నాయి దాంట్లో భాగం. ఈ సిఆర్ అని చూసారా, సిఆర్ ఏంటి, ఇవి ఎంతైతే లోన్ బయటకి ఇస్తుందో ఆ లోన్ అమౌంట్లో 5% కానీ, లోన్ అమౌంట్లో 10% కానీ, లోన్ అమౌంట్లో 8% కానీ పక్కన పెట్టాలన్నమాట. సో ఇవి ఎందుకు ఈ కాన్సెప్ట్ వచ్చింది అంటే, ఇక్కడ చూడండి, 100 కోట్లు డిపాజిట్లు వచ్చినాయండి. 100 కోట్లలో కొంత అమౌంట్ ఒక 30 crores అనేవి సిఎల్ఆర్ సంథింగ్ ఏ రూపంలో పక్కన పెట్టేశారు. ఒక 70 కోట్లు బయటికి వెళ్తుంది. ఇప్పుడు 70 కోట్లు బయటికి వెళ్తున్నప్పుడు ఈ 70 కోట్లలో ఈ 70 కోట్లు ఎవరిది, ఇక్కడ ఎంతమంది డిపాజిట్లు ఉన్నారో అందరిది 70 కోట్లు అనేది. ఈ 70 కోట్లకు 40 కోట్లు ఆగిపోయింది అనుకోండి, ఏ ఒక్క పర్సన్ దగ్గర ఆగుంటుంది అది, కానీ కొన్ని వేల మంది డిపాజిట్లు అయి ఉండొచ్చు అవి. అంటే ఈ ఒక్క పర్సన్ ఫెయిల్ అయితే రీపేమెంట్ చేయడము కొన్ని వేల మంది నష్టపోతున్నారు ఇక్కడ. అందువల్ల ఈ డిపాజిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సెక్యూరిటీ కోసంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ చెప్పింది ఏంటి అంటే బిఐఎస్ చెప్పింది ఏంటి అంటే, ఎంతైతే లోన్ అమౌంట్ బయటికి ఇస్తుందో ప్రతి బ్యాంకు, ఒక 100 కోట్లు లోన్లు ఇస్తున్నావా, 100 కోట్లలో 8% అంటే 8 కోట్లు నువ్వు పక్కన పెట్టి పెట్టాలి. ఏ రూపంలో, సిఆర్ రూపంలో పక్కన పెట్టి పెట్టాలి. ఈ 8% ఏంటి, 8% ఆఫ్ ద లోన్స్ గివెన్ బై యూ. ఎస్ఎల్ఆర్ ఏంటి, 20 or 18.5% ఆఫ్ ద టోటల్ డిపాజిట్స్ విత్ ద బ్యాంక్. అది గుర్తుపెట్టుకోవాలి. సో 8% మెయింటైన్ చేయాలి. దెన్ వాట్ ఈజ్ కార్ అంటే, ఇక్కడ డెఫినేషన్ ప్రకారం టెక్నికల్ డెఫినేషన్ ఏంటి అంటే, మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, వాట్ ఈజ్ కార్ అండి, మనం చెప్పుకున్నది ఏంటి, క్యాపిటల్ బై రిస్క్ అసెట్స్ అనుకున్నాం. రిస్క్ అసెట్స్. సో ఓవరాల్గా మొత్తం క్యాపిటల్ ఎంత ఉంది బ్యాంక్ దగ్గర బై దాని యొక్క రిస్క్ అసెట్స్ అంటే ఎన్పిఎస్ ఎంత ఉన్నాయి అని చెప్పేది కదా. ఇక్కడ ఈ క్యాపిటల్ని జనరల్గా టైర్ 1 క్యాపిటల్, టైర్ 2 క్యాపిటల్ అని చెప్తాం అన్నట్టు. ఏంటి టైర్ 1 క్యాపిటల్, ఏంటి టైర్ 2 క్యాపిటల్ అనేది అవసరం లేదు, కానీ చెప్తా, బేసిక్గా చెప్తాను ఒక అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. బేసల్ నామ్ 3లో టైర్ 3 కూడా వస్తుంది, కానీ టెక్నికల్గా దీన్నే వాడతాం మనం, టైర్ 1 + టైర్ 2 బై రిస్క్ అసెట్స్ అని అంటాం అన్నట్టు. ఇక టైర్ 1 క్యాపిటల్ ఏంటి అంటే, ప్రతి బ్యాంక్ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ యొక్క టోటల్ డిపాజిట్స్ ఉంటాయి, అలాగే లోన్ రికవరీస్ జరుగుతూ ఉంటాయి. ఈ అమౌంట్ ఏదైతే ఉందో అంటే రెడీలీ యూజబుల్గా అమౌంట్ ఏదైతే ఉందో ప్రతి బ్యాంకు దగ్గర, ఆ అమౌంట్ ఏంటి అంటే టైర్ 1 క్యాపిటల్. ప్రతి బ్యాంకు దగ్గర ఉన్నటువంటి రెడీలీ యూజబుల్ అమౌంట్ ఏదైతే ఉందో అది టైర్ 1 క్యాపిటల్. ఈ బ్యాంకు లోన్లు ఇచ్చినప్పుడు మార్టిగేజ్ కింద కొన్ని పెట్టుకుందిగా, అవి మార్టిగేజ్ కింద పెట్టుకుంది, సంథింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకుంది, సంథింగ్ ఏవైతే ఉన్నాయో కొన్ని అదర్ డిపాజిట్స్ ఉంటాయి, అవి రెడీలీ యూజబుల్ కాదు బ్యాంకు. సో అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టైర్ 2 క్యాపిటల్ అనమాట. ఓకే, అంటే ఒక బ్యాంకు ఒక ₹1 కోటి లోన్ ఇచ్చిందండి, దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ లేకుంటే ఈఎంఐ ఏదైతే ఉందో అది రెడీలీ యూజబుల్, ఎందుకంటే బ్యాంక్ వస్తూ ఉంది కాబట్టి. ఈ ₹1 కోటికి సంబంధించినటువంటి తను ఏదో మార్టిగేజ్ పెట్టినట్టు ఒక ల్యాండ్ పెట్టింటాడు, ఆ ల్యాండ్ వాడగలదు ఇప్పుడు బ్యాంకు, కానీ బ్యాంక్ యొక్క అసెట్ అది, బ్యాంక్ దగ్గర ఉన్నంత వరకు, వాడు ఇప్పించుకున్నంత వరకు అది బ్యాంక్ అసెట్. సో ఈ ల్యాండ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి టైర్ 2 క్యాపిటల్ అనమాట. సో బ్యాంక్ రెడీలీ యూజబుల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ టైర్ 1 క్యాపిటల్. బ్యాంక్ రెడీలీ యూజబుల్ కాకుండా కొంత లాంగ్ టర్మ్లో యూజ్ చేసుకునే కెపాసిటీ ఉందో దట్ ఈస్ టైర్ 2 క్యాపిటల్. ఓవరాల్గా ఏమంటామంటే మొత్తం క్యాపిటల్ అని చెప్తాం. సో దట్ ఈస్ ఇక్కడ వేసింది నేను. సో ఓవరాల్గా బ్యాంక్ యొక్క మొత్తం క్యాపిటల్ ఎంతైతే ఉందో ఆ క్యాపిటల్ బై దాని దగ్గర రిస్క్ అసెట్స్ ఎంతైతే ఉన్నాయో, ఇక్కడ ఒక పదం చూస్తే మీరు రిస్క్ అవైటెడ్ ఆర్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అని ఉంది. రిస్క్ వెయిటెడ్ అంటే బ్యాంకు మెకానిజం వేరేగా ఉంటుంది, రిస్క్ని క్యాలిక్యులేట్ చేసేది ఇక్కడ రిస్క్తో తీసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు ఒక బ్యాంకు
ఒక బ్యాంకు ప్రైమ్ లోను, సబ్ ప్రైమ్ లోను, ఎడ్యుకేషన్ లోను, సంథింగ్ ఇలాంటి లోన్స్ ఇచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి బాండ్స్ రూపంలో తీసుకుని లోన్స్ ఇచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది అనుకుందాం. ఇంకోటి గవర్నమెంట్ బాండ్ల మీద ఇన్వెస్ట్ చేసింది అనుకుందాం. ఇప్పుడు అన్నింటిలోకి తక్కువ రిస్క్ ఉన్నది ఏంటి? నంబర్ 1 గవర్నమెంట్ సెక్యూరిటీలు ఇన్వెస్ట్ చేసింది, నంబర్ 2 కార్పొరేట్స్కి లోన్స్ ఇచ్చింది, నంబర్ 3 సబ్ ప్రైమ్ లోన్ ఇచ్చింది. వీటన్నిటిలోకి రిస్క్ ఎక్కువ దేనికి ఎక్కువ అండి? Subprime. కదా. సో సబ్ ప్రైమ్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది, 100% కూడా ఉండొచ్చేమో. కార్పొరేట్స్కి కడతారు, కట్టకపోవచ్చు, సంథింగ్ ఇట్లా ఉంటుంది, ఆల్మోస్ట్ కడతారు జనరల్గా, తక్కువ మంది ఫెయిల్ అవుతుంటారు. సో దీనికి ఒక 50% వేసుకుందాం రిస్క్. గవర్నమెంట్ సెక్యూరిటీస్కి 0 రిస్క్ కదా. అంటే అది లోన్ టైప్ని బట్టి, లోన్ ఎవరికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఎంత అమౌంట్ ఇచ్చారు, దేన్ని పెట్టుకొని ఇచ్చారు, సంథింగ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ లోన్కి రిస్క్ ఉంటుంది, కొంత వెయిట్ ఉంటుంది ఆ రిస్క్కి. సో ఆ రిస్క్ వెయిటేజ్ని బట్టి ఇక్కడ తీసుకుంటారనమాట, టోటల్ రిస్క్ అసెట్స్ ఎంత ఉన్నాయి అని చెప్పి. ఇది బ్యాంక్ యొక్క క్యాలిక్యులేషన్ ఎట్లా చేసుకుంటారు అనేది. సో ఇక్కడ రిస్క్ వెయిటెడ్ మీనింగ్ ఏంటి అంటే, ఇచ్చే ప్రతి లోన్కి కూడా ఒకటే రకమైన రిస్క్ ఉండదు, ఆ లోన్ యొక్క టైప్ని బట్టి దాని రిస్క్ మారిపోతూ ఉంటుంది. ఆ రిస్క్కి ఉన్న వెయిటేజ్ని రిస్క్ వెయిటెడ్ అని చెప్తాం అన్నట్టు. సో ఇక్కడ సింపుల్గా కార్ ఏంటి అంటే ఓవరాల్గా టోటల్ క్యాపిటల్ టైర్ 1 + టైర్ 2 క్యాపిటల్స్ బై టోటల్ రిస్క్ అసెట్స్ వేసుకుంటాం అన్నట్టు. ఇది క్రార్ వాల్యూ. దీని ప్రకారం బేసిల్ నామ్ ఏం చెప్పింది అంటే, ఎనీ సెంట్రల్ బ్యాంక్ ఆర్ ఎనీ ప్రతి బ్యాంక్ కూడా ఎంత మెయింటైన్ చేయాలి, 8% మెయింటైన్ చేయాలి అని చెప్పింది బేసిల్ నామ్. మనం 1988లో జరిగినా సరే మనం 1999లో యాక్సెప్ట్ చేస్తాం దీన్ని. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ నరసింహన్ కమిటీ 2 1998లో జరుగుద్ది 2 అనేది. దాని తర్వాత మనం దీన్ని యాక్సెప్ట్ చేస్తాం అనమాట. ఓకే, యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి మనం 8% ఫాలో అవుదామని చెప్తున్నాం. కానీ వీఆర్ కొంచెం అహెడ్. ఎక్కువ ఉంటే మంచిది, తక్కువ ఉంటే మంచిదండి? సిఆర్ ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా? ఎక్కువ ఉండాలి కాబట్టి, ఎక్కువ ఉంటే మంచిది కాబట్టి వీళ్ళు సజెస్ట్ చేసింది 8% అయినా సరే వీఆర్ ఫాలోయింగ్ 9% అనమాట. ఎక్కువ ఉంటే మంచిదనే ఉద్దేశంతో ప్రికాషనరీ మెజర్. సో ఇప్పుడు బ్యాంక్కి కుషన్స్ కానీ షాక్ అబ్జార్బర్స్ అని చెప్తాం. బ్యాంక్కి కుషన్స్ లాగా పనిచేసేవి ఏంటి అంటే, నంబర్ 1 ఎస్ఎల్ఆర్ పనిచేస్తుంది, నంబర్ 2 సిఆర్ఆర్ పనిచేస్తుంది, నంబర్ 3 సిఏఆర్ కూడా పనిచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కింద అడుగుతారు, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ యాజ్ షాక్ అబ్జార్బర్ టు ఎనీ బ్యాంక్? ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, సిఆర్ కాంబినేషన్ ఇస్తాడు. సో సిఆర్ కూడా షాక్ అబ్జార్బర్, ఎందుకంటే ఎంతైతే అమౌంట్ ఇస్తుందో అమౌంట్లు ఇంత బాగానే పక్కన పెట్టుకోవాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆ పక్కన పెట్టాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది బ్యాంక్ అమౌంట్ అండి, డిపాజిట్ల నుంచి కాదు. ఎస్ఎల్ఆర్ దేని నుంచి? డిపాజిట్ల దగ్గర నుంచి. సిఆర్ఆర్ దేని నుంచి? డిపాజిట్లు. అంటే ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ బ్యాంక్ అమౌంట్ కాదు, డిపాజిటర్ల అమౌంట్ అనమాట. ఇక్కడ సిఏఆర్ రూపంలో 1 కోటి రూపాయలు బయటకు ఇస్తున్నప్పుడు 8 లక్షల రూపాయలు పక్కన పెట్టాలి కదా. ఈ 8 లక్షలు ఎవరిది? దాని దగ్గర ఉన్న డిపాజిట్లో నుంచి కాదు, అది బ్యాంకు డబ్బులు ఏవైతే ఉన్నాయో బ్యాంకు డబ్బుల దగ్గర నుంచి 8 లక్షలు పక్కన పెట్టాలి. అంటే సిఆర్ రూపంలో ఎంత అమౌంట్ అయితే పక్కన పెడుతుందో ఆ అమౌంట్ అనేది ఎవరైతే డిపాజిటర్లు చేస్తారో వాళ్ళకి సంబంధం లేదు. డిపాజిటర్ల అమౌంట్ నుంచి పక్కన పెట్టకూడదు, బ్యాంకు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకు డబ్బుల దగ్గర నుంచి పెట్టుకోవాలన్నమాట. సో బ్యాంక్ డబ్బులు పక్కన పెట్టాలి. సో ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తాను, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, సిఏఆర్ ఈ 3 కూడా బ్యాంక్కి షాక్ అబ్జార్బర్స్, అంటే కుషన్స్ అనమాట. సేఫ్టీ లెవెల్ని పెంచుతున్నాయి బ్యాంక్కి. అంటే డిపాజిటర్లకు సేఫ్టీ ఉంటుంది, అలాగే బ్యాంకులకు కూడా సేఫ్టీ ఉంటుంది. బేసిల్ నామ్ యొక్క మెయిన్ కండిషన్ అది. బేసిల్ నామ్ యొక్క మెయిన్ కండిషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపులేషన్ దెబ్బతినొద్దు, అంటే డిపాజిటర్ లాస్ కాకూడదు. నంబర్ 2 బ్యాంకింగ్ స్ట్రక్చర్ కూడా లాస్ కాకూడదు, బ్యాంకింగ్ స్ట్రెంగ్త్ కూడా లాస్ కాకూడదు. ఈ 2 పాయింట్స్ ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట బేసిల్ నామ్స్. దీని ప్రకారము ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ మెయింటైన్ చేయాలని చెప్పింది ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిఆర్ మెయింటైన్ చేయాలని చెప్పింది ఎవరు? బ్యాంక్ ఆఫ్ ఇండియన్ సెటిల్మెంట్స్. అది బేసిల్ నామ్. సో ఈ 3 ఎస్ఎల్ఆర్, సిఆర్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే ప్రజల యొక్క డిపాజిట్లే పక్కన పెట్టేస్తాం నేరుగా. ఇక్కడ సిఆర్ రూపంలో ఎంత అయితే అమౌంట్ పక్కన పెడుతుందో ఆ అమౌంట్ అనేది డిపాజిటర్ల దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ కాదు, బ్యాంక్ తన సొంత డబ్బును పక్కన పెట్టుకోవాలి. సో దట్ ఏమవుతుంది, ఈ డిపాజిటర్ల అమౌంట్గా టచ్ చేయట్లేదు. ఏదైతే డిపాజిటర్ల అమౌంట్ మనం లోన్ రూపంలో ఇస్తున్నామో దాంట్లో కొంత భాగం లాగా అనమాట. అది ఎవరు అమౌంట్? బ్యాంక్ అమౌంటే. అంటే బ్యాంక్ వచ్చిన లాభాలు, బ్యాంక్ డబ్బులు ఉంటాయిగా, ఆ బ్యాంక్ డబ్బుల్లో నుంచి కొంత అమౌంట్ పక్కన పెట్టాలి. సో దట్ ఆల్రెడీ ఎస్ఎల్ఆర్, సిఆర్ రూపంలో కొంత అమౌంట్ పక్కన పెట్టుకున్నాం, ఒక సేఫ్టీ లెవెల్ ఉంది.
ఇంకోటి బ్యాంక్ స్వతహాగా తాన డబ్బుల్లో నుంచి కొంత అమౌంట్ పక్కన పెట్టింది సిఆర్ రూపంలో. సో ఇవన్నీ కూడా షాక్ అబ్జర్వ్స్ లాగా ఉంటాయి అన్నమాట బ్యాంక్కి. క్లియరా? చెప్పింది చెప్పినట్టుగా రాసుకోవాలి, మీరు వింటూ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. క్లాస్ అయిన తర్వాత నాకు స్ట్రక్చర్ రూపంలో మెయింటైన్ చేసుకోవాలి మీరు. సో చెప్పినప్పుడు విని అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. మీరు రేపు ఎల్లుండి వల్ల మళ్ళీ మొత్తం మర్చిపోతాం. సో మీరు కంపల్సరీ హ్యావ్ టు మెయింటైన్ నోట్స్ మెయింటైన్ చేయడం అంటే ఏదైతే ఎగ్జాంపుల్ చెప్తామో, ఏదైతే ఫ్లోలో వచ్చే ఆన్సర్స్ ఉంటాయో, క్వశ్చన్ ఫార్మేట్లో వచ్చే ఉంటాయో ప్రతిదీ కూడా మీరు రాసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. ఎంత గలీజ్ రాసినా పర్లే, మనకు అర్థమైతే చాలు ఫైనల్గా అది. సో ఈ క్లాస్ అయిన తర్వాత రివిజన్ చేసేటప్పుడు ఒక మంచిగా స్ట్రక్చర్డ్ రాసుకోండి నోట్స్ని. క్లియర్? సో బేసల్ నామ్ ప్రకారం ఎంత మెయింటైన్ చేయాలి అంటే 8% మెయింటైన్ చేయాలి. మనం యాక్సెప్ట్ చేసాం బేసల్ నామ్స్ తీసుకొచ్చినప్పుడు ఇది మ్యాండేటరీ కాదు, మన వాళ్ళ విషయం అనమాట. తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు అని మన సెంట్రల్ బ్యాంక్ చెప్పింది మనకి. మన సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోవాలా స్టార్టింగ్లో, తర్వాత రికమెండేషన్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా తీసుకుంది అనమాట. నరసింహన్ కమిటీ రికమెండ్ చేసింది కాబట్టి తీసుకుంది. సో 1999లో సో 8% ఫాలో అవ్వాలి అని. దెన్ బేసల్ నామ్ 2004లో సెకండ్ నామ్స్ జరుగుతాయి అనమాట, సెకండ్ సిట్టింగ్. మళ్ళీ ఈ సిట్టింగ్లో ఏం చేశారు అంటే సిఆర్ 9% మెయింటైన్ చేయాలి అని చెప్పింది అన్నట్టు. చేస్తూ ప్రతి బ్యాంకు కూడా ఇక్కడ చూడండి, మ్యాండేటర్లీ డిస్క్లోజ్ ద రిస్క్ ఎక్స్పోజర్ టు ద సెంట్రల్ బ్యాంక్. ఇది ఎలాగో జరుగుతుంది ప్రతి బ్యాంకు దగ్గర. సో అంటే ప్రతి బ్యాంకు కూడా దాని యొక్క ఎన్పిఎస్ ఏ విధంగా ఉన్నాయి, లాస్ట్ ఇయర్కి ఈ విధంగా ఎంత ఉన్నాయి, ప్రజెంట్ ఎంత జరుగుతున్నాయి, ఇవంతా కూడా వాళ్ళు ప్రతి బ్యాంకు కూడా దాని యొక్క సెంట్రల్ బ్యాంక్కి, మన స్టేట్ బ్యాంకు, మన ఆంధ్ర బ్యాంకు, సంథింగ్ మన ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో ఈ బ్యాంక్స్ అన్ని కూడా సెంట్రల్ బ్యాంక్కి కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్తుంది అనమాట ఈ బేసల్ నామ్స్లో. సో కార్ ఎంత మెయింటైన్ చేయాలి? 9% మెయింటైన్ చేయాలి. ఈ 9% ఏంటయ్యా అంటే 8% నార్మల్గా మెయింటైన్ చేయాలి, కంపల్సరీ మెయింటైన్ చేయాలి. 1% ఆప్షనల్ అనమాట. 1% ఏంటి అంటే క్యాపిటల్ బఫర్ అంటాం దీన్ని. క్యాపిటల్ బఫర్ అంటే ఏంటి? అసలు బఫర్ అంటే ఏంటి? ఓ రిజర్వ్ అనమాట, సేఫ్టీ కోసం. ఫ్యూచర్లో అన్ఫోర్సిన్ యాక్టివిటీస్ ద్వారా అవసరమైతే సేవ్ చేసి పెట్టుకుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎందుకు సేవ్ చేసి పెట్టుకుంటుంది రైస్ ఇంత క్వాంటిటీలో? ఒకవేళ ఫర్దర్గా వచ్చే సంవత్సరంలో వరదలు రావడమో లేకుంటే కరువులు రావడం ద్వారా ఒకవేళ పంట సరిగా పండకపోతే మనం ఇండోనేషియా నుంచో ఇంకో దగ్గర నుంచో ఇంపోర్ట్ చేసుకోకూడదు. మన దగ్గర రిజర్వ్ అమౌంట్ ఉండాలి, రిజర్వ్ ధాన్యం ఉండాలి. ఆ ధాన్యాన్ని మళ్ళీ పంచుతుంది అనమాట. దట్ ఈజ్ బఫర్ స్టాక్ అంటాం దాన్ని. సో ఇక్కడ కూడా అంతే. సో ఓవరాల్గా 8% మెయింటైన్ చేయాలి, ఒక 1% ఎక్స్ట్రా అనేది ఒక బఫర్ కింద ఉంచుకోండి అని సజెస్ట్ చేసింది అనమాట. దట్ ఈజ్ 9%. ఓకే, ఇదే బేసల్ నామ్స్ అనేవి 3 రీసెంట్గా జరిగింది. ఇప్పుడు 2010లో మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాం దీన్ని? మార్చ్ 2019 కల్లా యాక్సెప్ట్ చేయాలని కండిషన్ పెట్టింది ఆర్బీఐ. సో అన్ని కూడా యాక్సెప్ట్ చేసింది ఇప్పుడు. సో ప్రజెంట్ మనం ఫాలో అవుతున్నాం. ప్రజెంట్ ఇండియా ఈజ్ ఫాలోయింగ్ బేసల్ నామ్ 3 అండి. సో మార్చ్ 31, 2019 కల్లా తీసుకోవాలనుకున్నారు, ఆల్రెడీ ఫాలో అవుతున్నాం కూడా. దీని ప్రకారం ఎంత అంటే 10.5%, అంటే ఫస్ట్ 8%, తర్వాత 9%, 9%లో 8% ఏమో నార్మల్గా మెయింటైన్ చేయాలి, 1% ఏమో క్యాపిటల్ బఫర్, తర్వాత 10.5%లో 8% ఏమో నార్మల్గా మెయింటైన్ చేయాలి, ఇంకొక 2.5% ఏంటి అంటే క్యాపిటల్ బఫర్ అనమాట, ఎక్స్ట్రా ఉంచుకోండి అని చెప్పింది. సో ఈ సిఆర్ 10.5% చెప్పింది ఎవరు? బిఐఎస్. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం అడ్వైజ్ చేసింది అంటే 11.5% మెయింటైన్ చేయండి అని చెప్పింది అనమాట. అంటే ఏంటి? 9%, ప్రజెంట్ మనం ఫాలో అవుతున్న 9% ఏదైతే ఉందో 9%, అడిషనల్గా 2.5% ఉంచుకోండి అవసరం అయితే అని చెప్పింది అన్నట్టు. ఓకే, సో దిస్ ఈజ్ బేసల్ నామ్ 3 ప్రకారంగా కార్ అనమాట. సో క్యాపిటల్ అడిక్వసీ రేషియో మీరు బేసల్ నామ్ 3 ప్రకారం ఎంత అంటే యూ హ్యావ్ టు టెల్ దట్ 10.5% అండి. సో బేసల్ నామ్ 2 ప్రకారం ఎంత అంటే యూ హ్యావ్ టు టెల్ 9%, 1 ప్రకారం ఎంత అంటే 8%. యూ హ్యావ్ టు సే దీస్ నెంబర్స్. ప్రజెంట్ మనం ఎంత ఫాలో అవుతున్నాము అంటే 9% ఫాలో అవుతున్నాం మనం. అంటే 8% మెయింటైన్ చేయాలి జనరల్గా, ఇది ఆప్షనల్ కాబట్టి. సో 8% కాకుండా మనం కొంచెం అహెడ్ వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది 9% ఫాలో అవ్వమని చెప్తుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ అండ్ సిఆర్. బ్యాంకింగ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి అంటే ఆటోమేటిక్గా ఏం చేయాలి? ఇవి పెరుగుతాయి అన్నట్టు. సో ఇవి పెరిగితే ఆటోమేటిక్గా బ్యాంక్ యొక్క లెండింగ్ కెపాసిటీ కొంచెం స్టేబుల్గా ఉంటుంది, అలాగే డిపాజిటర్లకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ బేసల్ నామ్స్ అండి. ఈ బేసల్ నామ్స్లో కార్ ఇంపార్టెంట్. మనం బేసల్ నామ్స్ తరపున వచ్చిందే కార్ అనమాట. ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఏమని? బేసల్ నామ్ అంటే 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత, ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత
ఏర్పాటైన బేసల్ నామ్స్ ఏంటి అనేది. ఏంటది? 2018లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ కాబట్టి 2010లో జరిగిందనమాట బేసల్ నామ్స్ 3 మీటింగ్. ఓకే, మనం 2019లో యాక్సెప్ట్ చేస్తున్నాం దాన్ని. సో యూఎస్ఏ స్టిల్ ఇంకా బేసల్ నామ్ 2 కూడా యాక్సెప్ట్ చేయాలన్నమాట వాళ్ళు. సో యూఎస్ అంతా వేరు ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్లు చాలా తక్కువ ఉంటాయి జనరల్గా అక్కడ. ఆ ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉంటే మెయిన్ రీజన్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్కి రీజన్. సో ఎవరికైనా మీరు ఐడియా ఉందా ఆర్థిక మందం ఎందుకు వచ్చింది 2008లో అని? ఏ కంపెనీ లాస్ అయింది? 2 కంపెనీలు లాస్ అవుతాయి జిఎఫ్సి వల్ల. చాలా పెద్ద కంపెనీస్ అమెరికాలో ఉన్నవి. ఇది ఎల్ తో స్టార్ట్ అవుతుంది సార్. ఇది ఏంటవి? ఎల్ తో స్టార్ట్ అవుతుంది. ఎల్. లేమన్ బ్రదర్సా? లేమన్ బ్రదర్స్. అదే సార్. ఇంకా బ్యాంక్ సార్ ఒకటి. అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్, ఏఐజీ, అది ఇన్సూరెన్స్ కంపెనీ. అది ఇది ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో లేమాన్ బ్రదర్స్ ఒకటి, అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఏఐజీ, ఇది ఇన్సూరెన్స్ది, ఇది ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనమాట. ఇవి రెండు చాలా అంటే చాలా పెద్ద బ్యాంక్, పెద్ద సంస్థలు అనమాట అమెరికాలో. ఈ రెండు కొలాప్స్ అవుతాయి 2008లో. ఈ కొలాప్స్ అయినప్పుడు ఇదంతా సాడ్ స్టోరీ కదా. ఇప్పుడు ఇన్ఫ్లేషను మనం చెప్పుకున్నాం, ఇన్ఫ్లేషను కొంతమందికి లాభసాటిగా ఉంటే కొంతమందికి నష్టసాటిగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో డెప్టార్స్ అంటే లోన్ ఇచ్చేవాళ్ళు, లోన్ తీసుకునే వాళ్ళు, ఒకరు నష్టపోతే ఒకరు లాభపడతారని చెప్పుకున్నాం కదా. అట్లానే ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఒక పర్సన్, ఒక కంపెనీకి మాత్రం ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. తన పేరు ఏదో ఉంటుంది, ఎంతో స్టార్ట్ అవుతుంది, జాన్ ముర్రే అనేది వస్తుంది. నేను అతని పేరుని బర్రే అని గుర్తుపెట్టుకున్నాను అనమాట. సో అతని పేరు ముర్రే సంథింగ్ ఏదో వస్తుంది, మెకాలే ముర్రే సంథింగ్ ఏదో వస్తుంది. సంథింగ్ ఆ పర్సన్ ఈ ఒక్క పీరియడ్లో, ఆ ఒక్క సిచ్యువేషన్ వల్ల $100 మిలియన్ ఎర్న్ చేస్తాడనమాట. సో అంత లాభం వస్తుంది అనమాట ఒక కంపెనీకి. ఎందుకంటే దాంట్లో ఉన్న లూప్ హోల్ని తను యూజ్ చేసుకుంటాడు. ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, బండ్లు ఓడలు బండ్లు అంటాం కదా. సో ఇదేమో తగ్గిపోయింది. వీడి చిన్న కంపెనీ అవుతుందో అది పెద్ద కంపెనీ అయింది అనమాట. సో జిఎఫ్సి వల్ల. ఓకే, సో అది చాలా వింత స్టోరీ అనమాట. ఇది ఏ సెక్టార్ వల్ల వస్తుంది? ఏ సెక్టార్లో వచ్చింది అది? ఎనీవన్? ఆర్థిక మాంద్యం చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఆర్థిక మాంద్యం 2008 వచ్చిన తర్వాతనే చాలా పాఠాలు నేర్చుకుంటాం అనమాట. సాఫ్ట్వేర్స్, ఫైనాన్షియల్ సెక్టర్ సార్. లోన్స్, క్రెడిట్ కార్డ్స్, హౌసింగ్ సెక్టర్. ఈ టైంలో అమెరికాలో ప్రతి ఒక్కరికి, అంటే వాడు నార్మల్గా రెంటే కట్టలేడు అనమాట. ఆ పొజిషన్లో ఉన్నవాడికి కూడా సొంతలు 2-3 సొంతలు వస్తాయి. హౌసింగ్ సెక్టర్లో అంతా లోన్స్ ఇస్తారనమాట. లోన్ ఎంతకి ఇస్తారు తెలుసు? అక్కడ 1%కి ఇస్తారు. 1% ఇంట్రెస్ట్ రేట్. $100 కడితే చాలు. $100 తీసుకుంటే $1 కడితే చాలు సంవత్సరానికి. సో 1% వడ్డీ రేటుకి లోన్స్ ఇచ్చేస్తారనమాట. అక్కడ వస్తుంది ప్రైమ్ లోన్స్, సబ్ ప్రైమ్ లోన్స్ అందరికి ఇచ్చేస్తారు. సమ్థింగ్ అది ఒక పెద్ద స్టోరీ అనమాట. లాంగ్ స్టోరీలో ఏమవుతుంది అంటే ఓవరాల్గా కొలాప్స్ అవుతాయి కంపెనీస్ అనేవి. లేమన్ బ్రదర్స్ ఒకటి, ఏఐజీ ఒకటి, 2 కొలాప్స్ అవుతాయి. కొలాప్స్ అయినప్పుడు ఏవైతే బ్యాంకులు ఇచ్చినాయో అన్ని బ్యాంకులు లాస్ అయిపోతాయి అనమాట. ఏ బ్యాంక్ దగ్గర డబ్బులు ఉండవు. ఎందుకు ఉండవు అంటే అందరు లోన్స్ తీసేసుకున్నారు, ఎవరు సరిగ్గా రీపే చేయట్లా. సో బ్యాంకుల దగ్గర కూడా డబ్బులు లేవు, ఆటోమేటిక్ కొలాప్స్ అవుతుంది. కొలాప్స్ అయ్యడం అంటే ఆటోమేటిక్ ఈ టైంలో స్టాక్ మార్కెట్ లాంటివి ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే డెవలపింగ్ కంపెనీలో ఏదైనా ఎఫెక్ట్ అయింది అంటే దాని మీద డిపెండ్ అయిన చాలా కంట్రీస్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకే ఒక నానుడు కూడా ఉంది, ఒక సేయింగ్ ఉందన్నమాట. ఏంటంటే అమెరికా కానీ దెబ్బతినింది అంటే దాంతో ఒక మినిమం ఒక 10 కంట్రీస్ని అది కలుపుకుంటుందంట. 10-15 కంట్రీస్ని మినిమం కలుపుకొని ఇబ్బంది పెట్టేలాగా అనమాట. సో చాలా కంట్రీస్ ఎఫెక్ట్ అయినాయి ఆ టైంలో. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక మాంద్యం, అది బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన. ఎందుకంటే హౌసింగ్ సెక్టార్లో లోన్స్ ఎక్కువ ఇచ్చేసి ఎఫెక్ట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఈ బ్యాంక్స్ అని దెబ్బతిన్నాయి. గ్లోబల్ లెవెల్లో చాలా ఎఫెక్ట్ అయింది. అందువల్ల దాని తర్వాత 2010లో ఈ నామ్స్ తీసుకొస్తారనమాట. ఇంకొంచెం స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తారు అన్నట్టు. ఓకే, మీకు ఒకసారి చెప్తాను మొత్తం జిఎఫ్సి యొక్క థియరీ బాగుంటుంది. సో అదొకసారి చెప్తాను నేను ఎప్పుడైనా చూసినప్పుడు, టైం కుదిరినప్పుడు. సో దిస్ ఈజ్ బ్యాంక్ బేసల్ నామ్స్ అండి. ఓకే, ఇది చెప్పి ఆపేస్తాను. చిన్నది ఇది. డిసిప్స్, డొమెస్టికల్లీ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. ఇక్కడ ఉంది చూసారా, ఒకటి రాసుంటాను ఇక్కడ, అది టూ బిగ్ టు ఫెయిల్. టూ బిగ్ టు ఫెయిల్ అంటే ఫెయిల్ అవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అంత పెద్దది అనమాట. అది అంత పెద్దది కాబట్టి ఇంక ఫెయిల్ కాదు అని మీనింగ్. సో టూ బిగ్ టు ఫెయిల్, ఇదే కాన్సెప్ట్
ఆ లేమన్ బ్రదర్స్కి ఉండేది. లేమన్ బ్రదర్స్ అంత పెద్దది అనమాట. అంత పెద్దది ఏం చెప్పేవాళ్ళంటే లేమన్ బ్రదర్స్ టూ బిగ్ టు ఫెయిల్, అసలు ఫెయిల్యూర్ అనేది ఉండదు, అంత పెద్దది కదా అన్న ఉద్దేశంలో ఉన్నారు. కానీ జిఎఫ్సి వల్ల కొలాప్స్ అయిందనమాట. సో అదే ఇక్కడ కూడా వాడారు. ఏమని వాడారు అంటే ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో ఇవి డొమెస్టికల్లీ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అనే కాన్సెప్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అంటే గ్లోబల్ లెవెల్లో బేసెల్ కమిటీ అని ఒకటి ఉంది. సో ఈ బేసెల్ కమిటీ ఏం చేసింది అంటే సెంట్రల్ లెవెల్, అదే ప్రతి కంట్రీకి సంబంధించి గ్లోబల్ లెవెల్లో కొన్ని బ్యాంక్ని సెలెక్ట్ చేసింది. ఏ బ్యాంక్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయో, స్ట్రాంగ్ మెకానిజం ఫాలో అవుతూ ఆ స్ట్రక్చర్ బాగా మెయింటైన్ చేస్తుందో అలాంటి బ్యాంకును కొన్ని సెలెక్ట్ చేసుకున్నాయి. ఆ బ్యాంకులు ఏంటంటే చాలా స్ట్రాంగ్ బ్యాంక్స్ అనమాట. అవి ఎప్పటికీ కూడా కొలాప్స్ కావు అనే ఉద్దేశంలో కొన్ని బ్యాంకులు సెలెక్ట్ చేసింది. ఆ సెలెక్ట్ చేసిన బ్యాంకులు ఏమనింది అంటే గ్లోబల్లీ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్, దాన్నే GSIBs అంటాం. GSIBs గ్లోబల్ లెవెల్లో సిస్టమేటికల్ ఇంపార్టెంట్ అనమాట అవి. ఇది ఏ విధంగా అయితే గ్లోబల్ లెవెల్లో బేసల్ కమిటీ తీసుకొచ్చిందో వెంటనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, మన కంట్రీ లెవెల్లో తీసుకొచ్చింది అనమాట. సో మన కంట్రీ లెవెల్లో కూడా డొమెస్టికల్గా, అంటే మన ఇండియా సంబంధించి డొమెస్టికల్గా సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ కొన్ని తీసుకొచ్చింది. ఏంటి ఆ బ్యాంక్స్ అంటే RBI హ్యాస్ అనౌన్స్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI, HDFC. దీస్ 3 బ్యాంక్స్ ఆర్ డొమెస్టికల్లీ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పింది అనమాట RBI. ఓకే, అంటే ఇవి అంత పెద్ద బ్యాంకులు అనమాట. అంత పెద్ద బ్యాంకులు, అంత స్ట్రక్చర్ బాగుంది, NPS ప్రకారంగా ఇబ్బంది లేదు, సో మిగతా అంతా కూడా బాగుంది అన్న ఉద్దేశంతో అవి ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం లేవు. అందులో డొమెస్టికల్గా చాలా ఇంపార్టెంట్ బ్యాంక్స్ అవి. దేని పరిమాణం ప్రకారంగా కానీ, డిపాజిట్ల ప్రకారంగా కానీ, ఇప్పుడు మన క్లాస్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది 90% మందికి SBIనే ఉంటుంది అకౌంట్. సో డిపాజిట్ల పరిధి ఎక్కువ ఉంటుంది అనమాట. సో అట్లా ఏదైనా పెద్ద పెద్ద లోన్స్ కావాలి, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఎవరినైనా మాట్లాడండి మీరు, వాళ్ళ ఉన్న అకౌంట్, కరెంట్ అకౌంట్ కానీ సేవింగ్స్ అకౌంట్ కానీ ఏముంటుంది అంటే ICICI కానీ HDFC గానే ఉంటుంది. సో అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి అన్నమాట వాటిలో. సో అంత లాంగ్ ఉంది కాబట్టి వాటిలో ఏమన్నామంటే డొమెస్టికల్గా కొన్ని ఇంపార్టెంట్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పింది RBI. సో ఆ బ్యాంక్స్ నేమ్స్ ఇంపార్టెంట్, జస్ట్ ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నేను రేపు మీకు చెప్పబోయే కాన్సెప్ట్లో రేపు ఆల్మోస్ట్ బ్యాంకింగ్ టాపిక్ అయిపోయి కొన్ని క్వశ్చన్స్ చేద్దాం బ్యాంక్ టాపిక్ మీద.